హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన ఈరోజు గడిస్తే చాలు నవల చదువుకుంటున్నాం కదా. 3వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఉదయం 9 గంటలు తన రూమ్లోంచి హాల్లోకి వచ్చింది శ్రీ వింధ్య. హాల్లో సోఫా మీద కూర్చున్నాడు సుందరేష్. ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి బయటికెళ్ళిపోయాక తల తిప్పి శ్రీ వింధ్య వైపు చూశాడు సుందరేష్. నువ్వు 3 వారాలు ఉండాల్సిన ప్రదేశం ఇదే. ఈ బిల్డింగ్ను 10 మంది ఎప్పుడూ కాపలా కాస్తూ ఉంటారు. కిచెన్ డిపార్ట్మెంట్లో 3 వ్యక్తులున్నారు. నీకేం కావాలన్నా నిమిషాల్లో తయారు చేసిస్తారు. నీ ప్రతి కదలికను ఇక్కడ బిల్డింగ్ మేనేజర్ కనిపెడుతూనే ఉంటారు. ఏ విధమైన అనుమానం వచ్చినా నువ్వు అనే దానివి మిగలవు. ఫస్ట్ ఫ్లోర్లో నువ్వు ఉంటావు, సెకండ్ ఫ్లోర్లో పేషెంట్ ఉంటాడు. ఆ పేషెంట్ దగ్గరకు నువ్వు ఏ టైమ్స్లో వెళ్ళాలో మేనేజర్ చెప్తాడు. ఏ మెడిసిన్స్ వాడాలో, పేషెంట్తో ఏ విధంగా ప్రవర్తించాలో నా ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేనేజర్ నీతో చెప్తాడు. ఆ విధంగానే నువ్వు చేయవలసి ఉంటుంది. మిగతా టైంలో నేనేం చెయ్యాలి? టీవీ చూడు, వీసీఆర్ వేసుకుని సినిమాలు చూడు, సముద్రం ఒడ్డున హాయిగా గడుపు. పేషెంట్ నాతో బయటకు వస్తానంటే ప్రశ్నించింది శ్రీ వింధ్య. అతను రాడు. ఎందుకు రాడో నీకు త్వరలోనే తెలుస్తుంది. ఇంకొక విషయం, నువ్వు ఇక్కడి నుంచి బయటకు ఫోన్ చేయటం కానీ, బయట నుండి నీకు ఫోన్లు రావడం కానీ ఏమీ జరగకూడదు. అలా జరిగితే నీ కోసం ఎవరైనా వస్తే ఆ వ్యక్తిని ఇక్కడే చంపేసి సముద్రం ఒడ్డున పాతి పెట్టడం జరుగుతుంది. చాలా కూల్గా చెప్పాడు సుందరేష్. మొదట్లో మనిషిగా మాట్లాడిన సుందరేష్ రాను రాను తాను మనిషిని కాదని, మనిషి రూపంలో ఉన్న తోడేళ్ళననే విషయాన్ని పరోక్షంగా చెప్తున్నాడు. అతను చెప్పే ప్రతి విషయాన్ని గుండె బెగపట్టుకొని వింటోంది శ్రీ వింధ్య. కాసేపు అయ్యాక అక్కడున్న స్టాఫ్ అంతటిని పరిచయం చేశాడు సుందరేష్. వాళ్ళంతా మనుషుల్లా లేరు, మనుషుల్లా పుట్టిన మృగాల్లా ఉన్నారు. సాకేత, మన స్టాఫ్తో నువ్వు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఇక్కడ ఎవరి పరిధుల్లో వాళ్ళు ఉండాలి. పరిచయాలు స్నేహాలుగా మారకూడదు. లేదంటే మరుక్షణంలో వాళ్ళు శవాలుగా మారిపోతారు. అర్థమైందా? ఇంకో విషయం, నేను భూత భవిష్యత్ వర్తమానాల గురించి ఆలోచించగలను. భవిష్యత్తులో ఇక్కడి వాతావరణం నుంచి నీకు పారిపోవాలని అనిపించవచ్చు. అలాంటి ప్రయత్నం నువ్వు చేస్తే ఏమవుతావో తెలుసా అంటూ లేచి నిలబడి ముందుకు నడిచి కిటికీలోంచి ఆ బిల్డింగ్కు 100 అడుగుల దూరంలో ఉన్న ఐరన్ ఫెన్సింగ్ను చూపిస్తూ, అది మామూలుగా వేసిన ఇనప కంచె కాదు, 24 గంటలు హై వోల్టేజ్ విద్యుత్ ప్రవహించే ఐరన్ ఫెన్సింగ్. మనిషికి 2 ఇంతలు పొడవుగా ఉన్న ఐరన్ ఫెన్సింగ్ దాటడం చాలా కష్టం కదూ అన్నాడు మరింత కూల్గా. శత్రువు చెప్తున్నట్లు చెప్తున్నారేమిటి? ఓ పక్క భయపడుతూనే అడిగింది శ్రీ వింధ్య. ఇక్కడ శత్రువులు మిత్రులను 2 రకాలుగా ఎవ్వరు ఉండరు. ఎవరు ఎప్పుడు శత్రువులుగా మారతారో తెలియని వ్యవస్థలో మనం ఉన్నాం. దేవుళ్ళ కనిపించి ఎంతో సహాయం చేసిన వ్యక్తి కూడా సడన్గా సరైన కారణం లేకుండానే రాక్షసుడిగా మారిపోయి భయపెట్టి బెదిరించే వ్యక్తులున్న సమాజంలో ఉన్నాం. అందుకే చెప్తున్నాను, ఇక్కడ మామూలు అట్మాస్ఫియర్ లేదు, ఉండదు. ఏ విషయం త్వరలో నీకు అర్థమవుతుంది. ఓకే, కమాన్, పేషెంట్ను చూద్దువు గాని అని ముందుకు నడుస్తూ అన్నాడు సుందరేష్. శ్రీ వింధ్యకు ఒక్కసారిగా ఋషిమిత్ర రూపం కళ్ళ ముందు కదలాడింది. ఎందుకో ఆమెకు ఒక్కసారి భయమేసింది. ఒక్కరోజు గడిస్తే చాలు అన్నట్లు భయంతోనూ టెర్రర్తోనూ ఆమె బ్రెయిన్ వాష్ చేసేశాడు సుందరేష్. పులి వెనక నడిచే మేకపిల్లల అడుగులు వేస్తోంది శ్రీ వింధ్య. ఫస్ట్ ఫ్లోర్ మెట్లెక్కి సెకండ్ ఫ్లోర్ కారిడార్లోకి అడుగు పెట్టారు ఇద్దరు. వరుసగా డోర్స్ ఉన్నాయి. ఆ డోర్స్ అన్నీ తాళాలు వేసి ఉండటంతో ఆశ్చర్యానికి లోనైంది శ్రీ వింధ్య. కారిడార్ చివరగా నడిచాక అక్కడ ఒక చిన్న డోరు సగం తెరిచి ఉంది. అక్కడ ఓ మనిషి అనుమానాస్పద చూపులతో నుంచున్నాడు. సుందరేష్ అక్కడకు రాగానే అతను సెల్యూట్ చేసి పక్కకు తప్పుకున్నాడు. ఇతనెప్పుడు అంటే 24 గంటలు ఇక్కడే ఉంటాడు. పేషెంట్ వల్ల నీకేదైనా ఆపద సంభవిస్తే ఆదుకునేది ఇతనే చెప్పి లోపలికి అడుగు పెట్టాడు. లోపలంతా చీకటిగా ఉంది. పెద్ద హాలు తర్వాత చిన్న డ్రాయింగ్ రూమ్, ఆ తర్వాత బెడ్రూమ్ లాంటి గది. ఆ గది మధ్యలో ఒక విశాలమైన బెడ్ మీద మసక చీకట్లో ఓ ఆకారం పడుకుని ఉంది. ఇతనే పేషెంట్. ఈ రూమ్లో నైట్ బల్బు తప్ప మరేం లేదు. దిస్ ఈజ్ లిటరల్లీ సెల్, ఆశ్చర్యంగా అంది శ్రీ వింధ్య. ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు సుందరేష్. నువ్వేం చదువుకున్నావు? వెంటనే ప్రశ్నించాడు అతను. బీఎస్సీ, ఆ పైన నర్సింగ్ ట్రైనింగ్ అంది శ్రీ వింధ్య. అందుకే అంత రిఫైన్గా మాట్లాడింది అనుకున్నాడు డాక్టర్ సుందరేష్. పేషెంట్ 24 అవర్స్ ఈ పరిస్థితిలోనే ఉంటాడా అడిగింది శ్రీ వింధ్య దిగ్భ్రాంతికి లోనవుతూ. ఎస్, ఎప్పుడో మెలకు వస్తుంది.
అతని చూపుల్లో ఆకలిని నువ్వు పసిగడితే అన్నం పెట్టు, దాహాన్ని పసిగడితే మంచినీళ్ళు ఇవ్వు, ఆ తర్వాత అవసరం లేకపోయినా మెడిసిన్స్ ఇవ్వు అంటూ కోటు జేబులోంచి ఓ ప్యాకెట్ తీసి ఆమెకు చూపించాడు. ఖరీదైన సిలికాన్ ప్యాకింగ్ మెటీరియల్తో ప్యాక్ చేసిన ట్యాబ్లెట్స్ అవి. ఆ ట్యాబ్లెట్స్ గురించే హైదరాబాద్లో తాను ఎంక్వైరీ చేసిందన్న విషయం చప్పున గుర్తొచ్చింది ఆమెకు. ఈ ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అతన్ని ఏ పరిస్థితిలోకి తీసుకెళ్తాయి? అడిగింది శ్రీవింధ్య కావాలనే అమాయకంగా. బతికుండగానే చచ్చిపోయేట్టు చేస్తాయి. రోజుకో ట్యాబ్లెట్, రోజుకో సిస్టమ్ని చంపేస్తుంది. సరిగ్గా 3 వారాల తర్వాత పేషెంట్ బ్రెయిన్ మానసికంగా చనిపోతుంది. తాపీగా అదేదో చిన్న విషయమైనట్లుగా చెప్పాడు డాక్టర్ సుందరేష్. అంటే అర్థం కానట్లుగా ప్రశ్నించింది శ్రీవింధ్య. అతను జీవోత్సవంగా మారిపోతాడు, నిర్వీర్యుడైపోతాడు, మనిషిగా మారటం అసాధ్యం అన్నమాట చివరకు అని ఏదో చెప్పబోయి ఎందుకో ఆగిపోయాడు. దీనివల్ల ఎవరికి లాభం? అమాయకంగా తిరిగి ప్రశ్నించింది శ్రీవింధ్య. అందులో ఎంతో ఆర్తి ఉంది, ఆవేదన ఉంది, ఆక్రోశం ఉంది. మరో క్షణంలో ఆమె చెంప మీద అతని కుడి చెయ్యి 5 వేళ్ల ముద్రలు పడ్డాయి. హఠాత్ పరిణామానికి దిమ్మెరపోయింది శ్రీవింధ్య. ఈ ప్రశ్న నీకు గాని నాకు కానీ సంబంధం లేనిదే. ఈ పనిలోకి నువ్వు వచ్చాక నువ్వు మొట్టమొదట నేర్చుకోవలసింది ఎక్కువ వివరాల జోలికి వెళ్ళకపోవడం. దిస్ ఈజ్ మై ఫస్ట్ వార్నింగ్ అన్నాడు డాక్టర్ సుందరేష్ ఆగ్రహావేశాలతో ఆమె కేసు చూస్తూ. శ్రీవింధ్య కళ్ళల్లో గిర్రును నీళ్లు తిరిగాయి. అతని మీద పీకల వరకు కోపం వచ్చింది. ఆ క్షణానే తనేమిటో తన సత్తా ఏమిటో చూపించాలి అనుకుంది. అంతలోనే అది బలవంతం మీద తనని తాను కంట్రోల్ చేసుకోగలిగింది. 10 నిమిషాల తర్వాత పేషెంట్ రూమ్లోంచి బయటకు వచ్చారు ఇద్దరు. కారిడార్లో నడుస్తుండగా చెప్పాడు సుందరేష్, మెడిసిన్స్ టైంకి ఇవ్వడం, ఇంజెక్షన్స్ చెయ్యడమే కాకుండా ఇక్కడ నువ్వు చెయ్యాల్సిన పనులు మరికొన్నున్నాయి. అవేమిటో చెప్తా విను. పేషెంట్ ఇష్టాలని తెలుసుకో, అందుకు విరుద్ధంగా ప్రవర్తించు. నీ చేష్టల వల్ల అతను మానసికంగా తీవ్రంగా మరింత డిస్టర్బ్ కావాలి. మానవత్వం అనేది ప్రపంచంలో ఒకటి ఉంటుందనే విషయాన్ని అతను పూర్తిగా మర్చిపోవాలి. అనుబంధం, ఆత్మీయత, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఆరాధన, ఇష్టం లాంటివన్నీ బూటకమని నమ్మించగలగాలి. అండర్స్టాండ్? కఠినంగా శాసిస్తున్నట్లుగా అన్నాడు అతను. శ్రీవింధ్యకు మొట్టమొదటిసారిగా తెలిసింది విషయం తను ఊహించినంత స్థాయిలో కాక హై వోల్టేజ్లో ఉందని. భయంకరమైన విషవలయం ఒకటి ఋషిమిత్రను కమ్ముకుపోయిందని, ఎంతో సమయస్ఫూర్తితో జాగ్రత్తతో వ్యవహరిస్తే తప్ప తాను ఋషిమిత్రను కాపాడలేదు. లేదంటే ఋషిమిత్రను కాపాడే లోపే తనే బలైపోవలసి వస్తుంది. ఈ 3 వారాల సమయాన్ని అక్కడ ఎంతో నిగ్రహంతో తాను గడపడం చాలా అవసరమని ఆ క్షణాన్నే నిర్ణయించుకుంది శ్రీవింధ్య. నేను ప్రతిరోజు నీకు ఫోన్ చేస్తాను. ఏదో రోజు ఏదో సమయంలో నేను రావచ్చు. కిందకొచ్చాక కారు ఎక్కుతూ చెప్పాడు డాక్టర్ సుందరేష్. కారు ముందుకెళ్ళిపోతుంటే విగ్రహంలా అటువైపే చూస్తూ నిలబడిపోయిందామె. సముద్రపు గాలి రివ్వుమని ఆమె ఒంటికి తగిలింది. ఆ గాలి చొరకత్తి కంటే పదునుగా ఉంది. ఒక్క క్షణం ఎందుకు ఆమె మేను జలధరించింది. వేమరాజుకి మొండితనం, పట్టుదల ఎక్కువ. క్రితం రోజు రాత్రి సుందరేష్ కారు వెనక ఫాలో అయినా మధ్యలో ఆ కారును మిస్ అయిపోయాడు అనుకోకుండా. 3 దారులు గల నేషనల్ హైవే మీద పంజాబీ దాబాలో ఉండిపోయాడు. వెళ్లిన కారు వెనక్కొస్తుంది కాబట్టి ఆ బ్లాక్ అంబాసిడర్ కారు కోసం ఎదురు చూస్తూ పంజాబీ దాబాలోనే ఉండిపోయాడు అతను. మధ్యాహ్నం 3 గంటల సమయం. బ్లాక్ అంబాసిడర్ కారు దూరంగా కనపడడంతో అలర్ట్ అయ్యాడు భీమరాజు. ఆ కారు పంజాబీ దాబాను దాటి వెళ్ళిపోయాక హీరో హోండాను స్టార్ట్ చేశాడు. ఆ కారు వచ్చిన దిశగా 2 గంటలు గడిచాక ఓ పల్లెటూరుకు చేరుకున్నాడు అతను. ఎవరిని అడగాలో ఏమని అడగాలో అతనికి ఏమీ అర్థం కాలేదు. ఓ టీ షాప్ ముందు హీరో హోండాను ఆపి, ఇటుపక్క ఏదైనా ఊరుందా అడిగాడు భీమరాజు. ఊరు లేదు, కానీ ఓ పాడుపడ్డ బంగళా ఉంది. ఆ దారి ఇదే చెప్పాడతను. పాడుపడ్డ బంగళా ఉందా? ఒకంత అనుమానానికి లోనవుతూ అడిగాడు భీమరాజు. ఒకప్పుడు అది దెయ్యాల బంగ్లా బాబు, ఇప్పుడు మనుషులే దెయ్యాలుగా తయారయ్యారు కదా. ఎవరో పట్నం బాబు అందుట్లో తిష్ట వేశారు. వాళ్ళకి పాలు సప్లై చేసేది మా రావులుగాడే. వాడిని అడిగితే వివరాలు తెలుస్తాయి చెప్పి ఆ రావులు ఇల్లును చూపించాడు ఆ టీ బడ్డీ వ్యక్తి. భీమరాజు హుషారుగా ముందుకు కదిలాడు. పాల క్యానులతో రావులు అన్న వ్యక్తి అప్పటికే ఆ బంగ్లాకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. అమాయకంగా ఎంతో నిజాయితీగా కనిపిస్తున్న రావుల్ని చూసి భీమరాజు స్థిమితపడ్డాడు. తనకు కావలసిన వివరాలు అందగలవు అనే ఆశతో. ఆ ఆశతోటే విషయమంతా రావులకి చెప్పి అతని సహాయాన్ని అర్థించాడు భీమరాజు. భీమరాజు ఆ ప్రాంతానికి ఎందుకు వచ్చాడో రావులు తెలుసుకున్నాక ఆ దెయ్యాల మేడలో ఎంత అన్యాయం జరిగిపోతుందా నాకు అప్పుడే అనుమానం వేసిందిలేండి అన్నాడు ఏదో గుర్తు తెచ్చుకుంటూ.
నీ బదులు ఇవాళ నుండి నేను అక్కడికి పాలు తీసుకెళ్తాను. ఊరికే హెల్ప్ చేయొద్దులే అంటూ జేబులోంచి 200 తీసి ఆ పల్లెటూరు మనిషి చేతిలో పెట్టాడు. ఆ డబ్బులు తీసుకుని ఆ పల్లె పాల మనిషి, వాళ్ళకేమాత్రం అనుమానం వచ్చినా ప్రాణాల మీదకు తెచ్చుకుంటావు, ఆలోచించుకో మరి, ఈ షర్టు ప్యాంటులతోనే వెళ్తావా అని అడిగాడు. లేదు, నీలాగే పంచీ లాల్చి వేసుకుని వెళ్తాను. ఎవరికి అనుమానం రాకుండా నేను చూసుకుంటాను కదా. మొదటిసారి నీతో నన్ను తీసుకెళ్లి పరిచయం చేయి, అది చాలు, మిగతా కథంతా నేను నడిపిస్తాను అన్నాడు భీమరాజు మొండి ధైర్యంతో. ఇదేదో హనుమంతుల వారు లంకలోకి దూరిన వ్యవహారంలా ఉందే అన్నాడు నవ్వుతూ ఆ పల్లె పాల మనిషి. రిస్క్ అని తెలిసినా రిస్క్ తీసుకోక తప్పని పరిస్థితి. తనకు కాబోయే భార్య రికమెండ్ చేసిందనే కాదు, ఏ స్వార్థం లేకుండా 10,000 కుటుంబాలకు ఆధారం కల్పిస్తూ అన్నం పెడుతున్న సార్వభౌమారావు వారసుణ్ణి రక్షించాలనుకుంటున్న శ్రీవింధ్య మంచితనం, మానవత్వం భీమరాజుకు బాగా నచ్చటమే కాదు, అతన్ని ఒక మనిషిగా కదిలించి వేసింది. అందుకే ఈ సాహసానికి పూనుకుంటున్నాడు అతను. సాయంత్రం 5 అయింది. తన రూమ్లోంచి బయటకు వచ్చింది శ్రీవింధ్య. ఎక్కడికి వెళ్ళాలి? ఆ మాట వినిపించిన దిశగా చూసింది ఆమె. ఉలిక్కిపడి నల్లగా దొన్నపోతులా ఉన్న గార్డు వికృతమైన ముఖంతో ఆమె వైపు చూస్తున్నాడు అసహనంగా. కిచెన్కు చెప్పింది శ్రీవింధ్య. ఏం కావాలి అడిగాడు అతను. టీ నేను తీసుకొస్తాను, మీరు లోపలికి వెళ్ళండి. నేను కిచెన్లోకి వెళ్ళి తాగుతా అంది శ్రీవింధ్య ధైర్యంగా. నో, కుదరదు, అందుకు మేనేజర్ గారి పర్మిషన్ ఉండాలి. నే మేనేజర్ని కలవచ్చా? వెళ్ళండి, ముక్తసరిగా చెప్పాడు అతను. కిందకొచ్చి మేనేజర్ రూమ్లోకి నడిచింది శ్రీవింధ్య. నేను ఇక్కడ కిచెన్లోకి వెళ్ళి టీ కూడా తాగకూడదా? అలా అడుగుతున్న శ్రీవింధ్య వైపు విస్మయంగా చూశాడు మేనేజర్. అతను అలా ఎందుకు చూస్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు. ఒక్కింత మౌనం తర్వాత, రూల్స్ ఒప్పుకోవు సీరియస్గా అన్నాడు అతను. నన్ను జైల్లో ఉండమని హైదరాబాద్ వాళ్ళు చెప్పలేదే. నా బాధ్యతను మర్చిపోకుండా నేను ఎలాంటి స్వేచ్ఛ తీసుకున్నా అభ్యంతరం లేదని చెప్పారు వాళ్ళు. కావలిస్తే ఫోన్ చేసి అడగండి అంది కావాలనే దబాయిస్తూ. ఆ విషయం డాక్టర్ గారు చెప్పలేదు. మేనేజర్ కొంచెం తగ్గుతూ అన్నాడు. హైదరాబాద్ ఫోన్ నెంబర్ ఇస్తాను, అడగండి. నాకు డాక్టర్ బాస్ కాదు, అర్థమైందా? మరింతగా దబాయించింది శ్రీవింధ్య. ఇది మీకే కాదు మాకు కూడా జైలే, సర్దుకుపోవాలి, వెళ్ళండి, కిచెన్లోకే కదా, విధి లేక అన్నాడు అతను. హైదరాబాద్ అనే పదం అతని మీద బాగా పనిచేసింది. థ్యాంక్స్ చెప్పి ముందుకు కదిలింది శ్రీవింధ్య. చూడమ్మా, ఇక్కడ మిగతా వాళ్ళ గురించి నేను చెప్పలేను, కానీ నేను మనిషినే, డాక్టర్ గారిని నమ్ముకున్న మనిషిని, జీతం కోసం పనిచేస్తున్న వాడిని. మా ఉద్యోగాలు ఊడిపోకుండా నీ పనేదో నువ్వు చేసుకో అన్నాడు అతను తిరిగి. మేనేజర్ పరశురాంకి 50 ఏళ్లుంటాయి. ముందుకు హుషారుగా వెళుతున్న శ్రీవింధ్య వైపు పరిశీలనగా చూశాడు అతను. ఆమెకు అప్పుడప్పుడు కొంత స్వేచ్ఛ ప్రసాదించి ఆమె ఏం చేస్తుందో, నమ్మదగ్గ మనిషి అవునో కాదో తెలుసుకోమని డాక్టర్ సుందరేష్ రహస్యంగా మేనేజర్కు చెప్పాడనే విషయం శ్రీవింధ్యకు తెలియదు. ముందుకెళుతూ వీళ్ళందరినీ అంచెల వారీగా బుట్టలో వేసేయాలి అనుకుంది మనసులోనే శ్రీవింధ్య. 2 నిమిషాల తర్వాత కిచెన్ రూమ్లోకి అడుగు పెట్టింది ఆమె. కిచెన్ రూమ్లో టీ తాగి బయటకు వస్తూ గేట్లోంచి లోపలికి వస్తున్న వ్యక్తిని చూసి నిలువున ఆశ్చర్యంలో మునిగిపోయింది. ముందసలు తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. అతను పల్లెటూరు వేషంలో ఉన్న భీమరాజు, అతని పక్కన ఇంకో మనిషి. ఆ మనిషి మేనేజర్ దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడాడు. అతను అక్కడకు ఎలా రాగలిగాడో అంతా అనూహ్యంగా ఉంది ఆమెకు. పాలు పోసేసి వెనక్కి వెళుతున్న భీమరాజు రహస్యంగా తన జేబులోంచి ఒక లెటర్ని తీసి ఓ పొదలోకి విసిరేసి ముందుకెళ్ళిపోయాడు, చాలా క్యాజువల్గా, ఎవరికి అనుమానం రాని రీతిలో. అతని తెలివితేటలకే కాదు, అతనిలో ఉన్న చొరవకు ధైర్యానికి బెత్తరపోయింది శ్రీవింధ్య. రిసెప్షనిస్ట్ సుగుణ ద్వారా విశాఖ వచ్చి భీమరాజుని కలవటం ఎంత మంచిదైందో ఆమెకప్పుడు అర్థమైంది. ఆ క్షణానే ఆమెలో మరికొంత ధైర్యం స్థైర్యం చోటు చేసుకున్నాయి. తనకో మనిషి అండ ఉన్నాడనే నమ్మకం కుదరగానే అరగంట తర్వాత ఎవరూ లేని సమయంలో ఆ పొదల దగ్గరకెళ్ళి ఆ లెటర్ని తీసుకుని గుండెల్లో పెట్టుకుని తన రూమ్లోకి వచ్చి విప్పి చదవసాగిందామె. మేడం, ఇక్కడకు రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇవాళ రాత్రి సరిగ్గా 12 గంటలకు బిల్డింగ్ వెనక చింత చెట్టు దగ్గరకు రండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. తన రూమ్లోని కిటికీ తెరిచి చింత చెట్టు వైపు చూసింది శ్రీవింధ్య. సరిగ్గా ఫెన్సింగ్ వెనక 2 గజాల దూరంలో ఉందా చింత చెట్టు. ఆ వెనక దట్టమైన అడవులు, పక్కనే చిన్న చిన్న కొండలు. సరిగ్గా రాత్రి 12 గంటలు. అందరూ పడుకోవడం వల్ల చింత చెట్టు దగ్గరకు వెళ్ళడానికి పెద్దగా కష్టపడలేదు ఆమె. అప్పటికే అక్కడ చెట్టు చాటును నక్కి ఉన్నాడు భీమరాజు.
వ్యవహారం అంతా గడగడా చెప్పేసింది శ్రీవింజ. ఎవరో తరుముకొస్తున్నట్లు. ఆ హైదరాబాద్ నుండి వచ్చే నర్సు గురించి నాకు వదిలేయండి. మా సుగుణ ఈజీగా మేనేజ్ చేసేస్తుందిలేండి. మీరిప్పుడేం వర్రి పెట్టుకోకండి. ప్రతిరోజు మిమ్మల్ని కలుస్తాను, సరేనా? సరిగ్గా 5 నిమిషాల తర్వాత అతను అక్కడి నుండి వెళ్ళిపోయాక చీకట్లో నడుచుకుంటూ తన రూమ్కి వచ్చి బెడ్ మీద వాలిపోయిందామె. అప్పటికి గాని ఆమె మనసు కుదుట పడలేదు. పడుకుందే గాని ఆమెకు నిద్ర పట్టడం లేదు. ఆలోచనల నిండా రిషిమిత్ర ఉన్నాడు. ఇప్పుడు రిషిమిత్రను కలుసుకోవాలంటే వీలు పడుతుందా? నిద్రపోతూ ఉంటాడా? ఇంత భయంకరమైన పరిస్థితుల్లో రిషిమిత్ర ఉన్నాడనే విషయం జ్ఞాపకానికి వచ్చిన కొద్దీ భయంతో వణికిపోతోంది శ్రీవింజ. అల్టిమేట్గా రిషిమిత్రను ఎందుకు పనికిరాని వాడిగా, పిచ్చివాడిగా చేసేయాలని ఎవరో కుట్ర పన్నారు. దానికి బదులు వెంటనే చంపేయొచ్చు కదా. అలా జరిగితే పోలీసులు రంగంలోకి దిగుతారు. పరిశోధన ప్రారంభమవుతుంది. అప్పుడు ఆ వ్యక్తులు కేసులో ఇరుక్కోవచ్చు. ఆ ప్రమాదాన్ని ఊహించే ఇలా చేస్తూ ఉండొచ్చు. రిషిమిత్రను పనికి రాకుండా చేసి తన పని నెరవేర్చుకోవాలనే ప్లాన్ చేసి ఉండొచ్చు. ఇంతకీ వాళ్ళెవరు? ఏం ఆశిస్తున్నారు? ఇట్స్ యాన్ హ్యూమన్ ఇంటెలిజెంట్ సైకాలజికల్ మర్డర్ ప్లాన్. నో, ఇది జరగటానికి వీల్లేదు. వాళ్ళ పథకం నెరవేరటానికి వీల్లేదు. రిషిమిత్ర పిచ్చివాడిగా మారటానికి వీల్లేదు. అప్పటికే అతని పరిస్థితి దారుణంగా తయారైంది. మరింత దారుణంగా తయారవడానికి వీల్లేదు. అతన్ని తాను మనిషిగా చేస్తుంది. శత్రువులెవరో కనుక్కుని వాళ్ల మీద బలమైన తిరుగులేని వజ్రాయుధంలా ఉపయోగిస్తుంది. ఎస్, రిషిమిత్ర తన చేతిలో తయారయ్యే మానవ వజ్రాయుధం. తెల్లవారుజాముకు ఆమె కళ్ళ మీదకు నిద్ర వచ్చేసింది. ఆమె లేచేసరికి ఉదయం 7 గంటలు దాటింది. అప్పటికే ఆమె రూమ్ ముందు బిల్డింగ్ మేనేజర్ పరశురాం నిలబడి ఉన్నాడు. మీరు ప్రతిరోజు 7 గంటలకు ట్యాబ్లెట్తో పాటు ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవాళ ఇవ్వాల్సిన ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్ పేషెంట్ రూమ్లో టేబుల్ మీద ట్రేలో ఉన్నాయి, వెళ్ళండి. ఆర్డర్ పాస్ చేసి వెళ్ళిపోయాడు మేనేజర్ పరశురాం చిరాగ్గా ఫీల్ అవుతూ. తొలిసారిగా తనకు కావలసిన రిషిమిత్రను దగ్గరగా చూడబోతోంది. ఆ ఉద్వేగం ఆమెలో ఒక్కసారిగా పెళ్ళుబికింది. ఎట్టకేలకు తన గమ్యాన్ని చేరుకోబోతుంది. లక్ష్య సాధన సంగతి తర్వాత. ఆ ఆలోచనకు వస్తుంటే వెంటనే 5వ ఫ్లోర్లోకి పరిగెత్తింది శ్రీవింజ. నిశీది స్వప్నమై మనోంతరాల గుహల్లో పరిభ్రమిస్తుంది. ఒక స్వప్నం ఒక వేకువై కాంతిపుంజాల్ని అవని మీద వర్షిస్తుంది. ఒక వర్షం వేల వేల చినుకుల కిరణాలతో ప్రేమను కురిపిస్తుంది. ఒక ప్రేమ తండ్రిగా, తల్లిగా, ఆత్మీయ స్పర్శగా మారుతుంది. వేల వేల దిగంతాల కుహరాల్లోంచి అమృతతుల్యమైన ప్రేమ అనాదిగా వర్షిస్తూనే ఉంది. ఆ ప్రేమే చెక్కిలి మీద జాలువారిన కన్నీటి చుక్క. నాన్నా, దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు రిషిమిత్ర. వెంటనే అతనికి మెలకు వచ్చింది. విశాలమైన బెడ్ మీద తెప్పరిల్లుతూ కూర్చుండిపోయాడు రిషిమిత్ర. పెరిగిన గెడ్డం, వాడిపోయిన ముఖం, లోతుకుపోయిన కళ్ళు, స్వాధీనంలో లేని మనసు. కళ్ళు నులుముకుంటూ ఎదురుగా చూశాడు. బెడ్ పక్కనే తన వైపే చూస్తున్న తండ్రి సార్వభౌమారావు. నాన్నా, చిన్నపిల్లాళ్ళ బావురుమన్నాడు అతను. బాధపడకు నాన్న, ఏడవకు, నేను నీతోనే ఉంటాను. డబ్బు వెనకున్న కాఠిన్యం, కల్మషాలు ఈ రోజుల్లో నీకు అర్థం కాలేదు. చూసావా, కోట్లాది ఆస్తి నీకు ఉచ్చులా బిగుసుకుంది. ఏం పర్వాలేదు, నువ్వు హాయిగా ఉంటావు, ధైర్యంగా ఉండు. నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. తల్లిదండ్రులు చేసుకునే పుణ్యం వారి పిల్లలకు వరమవుతుంది. అదృష్టంగా, ఆనందంగా రూపాంతరం చెందుతుంది. తెలిసి నేనే తప్పు చెయ్యలేదు. నా మంచి నీకు కొందరు వ్యక్తుల ద్వారా మనశ్శాంతినిస్తుంది. గుర్తుంచుకో. పిరికితనం నీ మనసులోకి రానివ్వకు. తండ్రి సార్వభౌమారావు ఒడిలో వాలిపోయాడు రిషిమిత్ర. వాలిపోయాను అనుకున్నాడు. ఎంతసేపు అయిందో తెలీదు. ఆ రూంలోకి వచ్చిన శ్రీవింజ అప్రతిపురాలై తెరచిన కిటికీలోంచి సూర్యకిరణాలు అతని ముఖం మీద పడి ప్రతిఫలిస్తున్న రిషిమిత్రను చూస్తోంది. రిషిమిత్ర చైతన్యరహితంగా తలగడను ఒడిలో పెట్టుకుని నిశ్శబ్దంగా ఉన్నాడు. రిషి, మెల్లగా పిలిచిందామె. ఆ పిలుపు మనోకుహరాల్లో ఎక్కడో పూలమాలలా తాకింది. స్వప్నాల మధ్య, సత్యాసత్యాల మధ్య, నిశీది అనిశీదుల మధ్య, సుప్త సుషుప్తాల మధ్య తేలియాడుతున్న రిషిమిత్ర ఒక్కసారిగా క్షణంసేపు తెప్పరిల్లింది. తన పేరు తానే మర్చిపోయి చాలా రోజులైంది. తలెత్తి చూశాడతను. ఎదురుగా తండ్రి కాదు, ఎవరో అపరిచిత వ్యక్తి, అందులోనూ ఆడమనిషి. తల్లి కాదు కదా. అసంకల్పితంగానే లేచి కూర్చున్నాడు. ఏమిటి, ఆకలేస్తుందా? బెడ్ మీద కూర్చుని రిషిమిత్ర చేతిని తన చేతిలోకి తీసుకుందామె. ఆకలా అంటే? ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు అతను. శ్రీవింజ కళ్ళు మేఘాల్లా వర్షించాయి ఒక్క క్షణం. అంటే రిషిమిత్ర ఆకలి దాహానికి కూడా తేడా తెలియని స్థితిలో ఉన్నాడన్నమాట.
టీపై మీద ఉన్న పాల గ్లాస్ వైపు నడిచింది శ్రీవింజ. ఆ పాల గ్లాసును అందుకుందామె. సరిగ్గా అదే సమయంలో డోర్ దగ్గర ఉన్న వ్యక్తి లోపలికొచ్చి, పేషెంట్కి మీరిప్పుడు ఇవ్వాల్సింది మిల్క్ కాదు, మొదట ఇంజెక్షన్, ఆ తర్వాత ట్యాబ్లెట్ చెప్పాడు కఠినంగా. అతని వైపు సీరియస్గా చూసిందామె. షటప్ అండ్ గెట్ అవుట్ గట్టిగా అరిచిందామె. వెనక్కి తగ్గాడు అతను. పేషెంట్కి ఎప్పుడు ఏమివ్వాలో నాకు తెలుసు, బయటికెళ్ళి డోర్ క్లోజ్ చెయ్యి, చెప్పింది చెయ్యి. విసురుగా డోర్ని కాలుతో తోసేసింది శ్రీవింజ. ఆ గార్డు మౌనంగా బయటికెళ్ళిపోయి నిలబడ్డాడు, మాటలు రాని స్థాణువుల. వెంటనే డోర్ లోపల బోల్ట్ వేసేసింది శ్రీవింజ. బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు రిషిమిత్ర. పాల గ్లాసును అందుకుని ముందుకెళ్ళి అతని నోటికి అందించిందామె. ఎంతో కాలంగా ఆకలిగా ఉన్నవాడిలా తాగేశాడు అతను. కొన్ని వేల కోట్లకు వారసుడైన వ్యక్తి ఒక్క గ్లాస్ పాల కోసం అలమటించటం ఎంత దారుణం! కొన్ని వేల కుటుంబాలకు ముప్పూటలా కడుపు నిండా తిండి పెడుతున్న వ్యక్తి ఆకలితో అలమటించడం. ఆమె మనసు ద్రవించిపోతోంది. ఎవరు నువ్వు? ఇన్నాళ్ళు కనిపించలేదేం? నేను పడుతున్న బాధలను చూసి మా డాడీ నిన్ను పంపారా? పోనీలే, నా పేరు, నా ఆకలి నీకెలా తెలిసింది? ప్రపంచంలో డబ్బు కన్నా ప్రమాదమైనది ఏంటో తెలుసా? ఆకలి. ఆకలి. హంగ్రీ. నాకింకా ఆకలేస్తుంది. ఏమైనా తెచ్చి పెడతావా? చిన్నపిల్లాళ్ళ అడిగాడు రిషిమిత్ర. తెస్తాను రిషి, తెస్తాను, ఇప్పుడే వస్తానుండు. గబుక్కున లేచి బయటకు వచ్చిందామె. నేరుగా కిచెన్ రూమ్లోకి వెళ్ళి ఇడ్లీలను తీసుకుని మేడ మీదకు వచ్చింది వాయువేగంతో. ఆ దృశ్యాన్ని చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు స్టాఫ్ అంతా. రిషిమిత్ర రూంలోకి వెళ్ళబోతుండగా అడ్డుగా నిల్చున్న వ్యక్తి ఆమె వైపు కోపంగా చూసి, మీరు ఇంజెక్షన్ ఇవ్వాలి, ట్యాబ్లెట్ ఇవ్వాలి, అవేమీ లేకుండా టిఫిన్ ఏంటి? టిఫిన్ ఇచ్చే స్టాఫ్ ఉన్నారు అన్నాడు ఉగ్రంగా. అంతలోనే అక్కడికి మేనేజర్ పరశురాం వచ్చాడు. అదంతా గమనించి అతను కూడా శ్రీవింజ కేసి కోపంగా చూశాడు. ఒక్క క్షణం కోపాన్ని అణగతొక్కుందామె. పరశురాం కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఐ ఆమ్ ఏ ట్రైనింగ్ నర్స్. ఎప్పుడు ఏమి ఇవ్వాలో నాకు తెలుసు. సరైన టైంలో టిఫిన్ ఇస్తేనే ఈ మెడిసిన్స్ అన్నీ పనిచేస్తాయి. ఎంటీ స్టమక్తో ఏ మందు ఇచ్చినా అది పనిచేయదు. వామిటింగ్ ద్వారానో యూరిన్ ద్వారానో బయటకు వెళ్ళిపోతుంది. అర్థమైందా? మీకు డౌట్ అనిపిస్తే డాక్టర్ గారికి ఫోన్ చేయండి, నాకు అభ్యంతరం లేదు. లేదంటే మీలో ఎవరన్నా ఖాళీ కడుపుతో ఒక తలనొప్పి బెళ్ళేసుకుని చూడండి. ఫలితం 10 నిమిషాల్లో మీకే తెలుస్తుంది. మీరు ఎలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారో నాకు తెలుసు. అంతకంటే ఎక్కువ బాధ్యతగా వ్యవహరించడానికే నన్ను ఇక్కడికి పంపించారు. నేనేం చిన్నపిల్లను కాదని గుర్తించడం మంచిది అంది శ్రీవింజ కోపంగా. ఆ మాటలతో కన్విన్స్ అయ్యాడు పరశురాం. ఓకే, క్యారీ ఆన్ అని ముందుకెళ్ళిపోయాడు అతను. హుషారుగా రూమ్లోకి వెళ్ళి డోర్ బోల్ట్ పెట్టేసిందామె. కడుపు నిండా టిఫిన్ తిని చాలా రోజులైంది రిషిమిత్ర. టిఫిన్ తినగానే, నాకు ఇప్పుడు ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్స్ ఇవ్వాలి కదా, ఇస్తారా అడిగాడు అతను భయంగా. ఆ మాటకు చాలా బాధపడిందామె. లేదు, ఈ రోజు నుంచి మీకు ట్యాబ్లెట్స్ ఇవ్వడం లేదు, ఇంజెక్షన్లు ఇవ్వడం లేదు. మీరు ఇంజెక్షన్లు తీసుకుంటున్నట్లు, ట్యాబ్లెట్ వేసుకుంటున్నట్టు నటించాలి. ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ వద్దనుకుంటే నువ్వు అబద్ధం ఆడాలి. ఎప్పట్లాగే అవి తీసుకుంటున్నట్లుగానే నటించాలి. లేదంటే నన్ను వెంటనే ఇక్కడే చంపేస్తారు. అర్థమైందా అంటూ ఒక ట్యాబ్లెట్ను, ఇంజెక్షన్ను కిటికీలోంచి బయటకు పారేస్తూ అందామె. ఆ దృశ్యాన్ని విచిత్రంగా చూశాడు రిషిమిత్ర. 10 నిమిషాల సేపు అతనేమీ మాట్లాడలేదు. ఆ తర్వాత అడిగాడు అతను, నువ్వెవరు అని. ఎవరో చెప్పుకోండి చూద్దాం చలాకీగా అంది శ్రీవింజ. చెప్పలేకపోయాడతను. కాసేపు అయ్యాక శ్రీవింజే చెప్పింది. నేనెవరో ముందు ముందు మీకే తెలుస్తుంది. కానీ ఇక్కడ నేను చెప్పినట్టు మీరు వింటే మీరు మళ్ళీ మామూలు మనిషి అవుతారు. మనం ఇక్కడి నుండి బయటికి వెళ్ళిపోతామా? నిజమేనా? అలా చేస్తే నీకేం కావాలన్నా ఇస్తాను చిన్నపిల్లాళ్ళ అన్నాడు రిషిమిత్ర. నేను చెప్పినట్లుగానే చెయ్యాలి, సరేనా? సరే అన్నాడు అతను బుద్ధిగా చిన్నపిల్లాళ్ళ. సరిగ్గా అదే సమయంలో డోర్ చప్పుడు కావడంతో విసుగ్గా లేచి ముందుకు నడిచి డోర్ తెరిచిందామె. డోర్ ఎదురుగా మేనేజర్ పరశురాం ఉన్నాడు. మీరు ఈ రూమ్లో 15 గంట సేపు మాత్రమే ఉండాలి, అది రూల్. లేకపోతే డాక్టర్ గారికి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది అన్నాడు అతను కోపంగా. ఈ పరిస్థితిలో డాక్టర్ గారికి ఈ విషయంలో ఆలోచన రేకెత్తించడం మంచిది కాదనే ఉద్దేశంతో వెంటనే ఆ రూమ్లోంచి బయటకు వచ్చేసిందామె. ఆ సమయంలో రిషిమిత్ర మనసు పూర్తిగా వెలితిగా అయిపోయింది. కానీ ప్రస్తుతం అతను ఆ భావాలను వ్యక్తం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆ రోజంతా చాలా సంతోషంగా గడిపింది శ్రీవింజ. దానికి కారణం రిషిమిత్రను కలవడమే. తాను రిషిమిత్రను కలిశానని, అతన్ని బాగు చేసే పనిలో నిమగ్నమై ఉన్నానని తండ్రికి తెల్ల కాగితం మీద ఉత్తరం రాసింది. ఆ ఉత్తరాన్ని భీమరాజు ద్వారా బయటకు పంపి తండ్రికి పోస్టు చేయాలని నిశ్చయించుకుందామె. గంటలు గడిచే కొద్దీ క్రమంగా ఆ బిల్డింగ్లోని వ్యక్తుల మానసిక పరిస్థితి అర్థమవుతోంది ఆమెకు. అందరూ డబ్బు కోసం పనిచేస్తున్నవారే.
భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నట్లుగా ప్రపంచం డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఈ విషయంలో సామాన్యుని దగ్గర నుంచి ప్రధాని దగ్గర వరకు ఒకటే థియరీ: డబ్బు 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 డబ్బు. డబ్బు కోసం బంధుత్వాన్ని, పవిత్రమైన స్నేహాన్ని, ప్రేమని, చివరకు తల్లిదండ్రులనైనా భార్యాబిడ్డలనైనా వదులుకోవడానికి సిద్ధమయ్యే దౌర్భాగ్యాలతో ఈ సమాజం నిండిపోతోంది. తప్పదు, వీళ్ళందరినీ మేనేజ్ చేయాలంటే తనకు డబ్బు కావాలి. ఈ రోజుల్లో మంచి పని చేయాలన్నా డబ్బు కావాలి. ఎలా ఆలోచిస్తోంది శ్రీవింజ. సాయంత్రం మరోసారి ఋషిమిత్రను కలిసిందామె. సరిగ్గా ఆ సమయానికి నిద్రలో ఉన్న ఋషిమిత్ర ముఖంలో ఒక్కింత ప్రశాంతత కనిపించింది. సంతృప్తిగా శ్రీవింజ నిద్రపోయింది ఆ రోజు రాత్రి. మర్నాడు ఆ రోజు శ్రీవింజ అక్కడికొచ్చిన రెండవ రోజు. యథాప్రకారం టిఫిన్ చేస్తున్నాడు ఋషిమిత్ర. ఆ సమయంలో అడిగింది అతన్ని: ఋషి, మీరు ఇప్పటి వరకు ఒక్కసారైనా ఈ రూమ్లోంచి బయటకు వెళ్ళారా? క్రమంగా అతని మనసు పొరల్లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నిస్తూ అడిగింది శ్రీవింజ. లేదు, నిర్లిప్తంగా అన్నాడు అతను. వెళ్ళాలి అనిపించలేదా? వెళ్ళే ప్రయత్నం చెయ్యలేదా? అడిగింది శ్రీవింజ. వెళితే కొడతారు కదా. ఆ మాటకు ఒక కన్నీటి చుక్క శ్రీవింజ కనురెప్పల్లోంచి జారి ఆమె చెక్కిళ్లపై పడింది. మిమ్మల్ని కొట్టారా? అవును. ఒక్క క్షణం ఆమె గుండెనెవరో మెలిపెట్టినట్లయింది. నీకు తెలీదు ఫ్రెండ్, నన్ను వీళ్ళు ఎన్ని చిత్రహింసలు పెడుతున్నారో. అతని బాధను తన బాధగా చేసుకుని దుఃఖించింది శ్రీవింజ. మీరు నా మాట వింటారా? నువ్వు నాకు ఇంజెక్షన్ ఇవ్వలేదు, ట్యాబ్లెట్ వేసుకోమని బలవంతం చేయలేదు కదా. పైగా ఆకలైతే ఇడ్లీ పెట్టావు, పాలిచ్చావు, అందుకే వింటాను, చెప్పు అన్నాడు అతను పసివాళ్ళు. మీరు ఈ సాయంత్రం ఈ రూమ్లోంచి బయటికి వెళ్ళిపోండి. సముద్రం ఉంది కదూ, అక్కడకు నువ్వు వస్తావా? వస్తాను, తప్పకుండా రావాలి. లేకపోతే వాళ్ళు నన్ను కొడతారు, కరెంట్ వైర్ చేత షాక్ ఇస్తారు. వస్తావు కదూ? మాటలే చాలు అతను అక్కడ ఎన్ని బాధలు పడుతున్నది తెలియటానికి. లేదు మై డియర్ ఫ్రెండ్, నేను నీకోసమే వచ్చాను. నువ్వెవరో తెలియకుండానే వచ్చాను. నేను నీకోసమే జీవిస్తాను. నిన్ను ఆరోగ్యవంతుణ్ణి చెయ్యటానికి నా ప్రాణాన్నైనా ఇస్తాను. నేను చనిపోయినా పర్వాలేదు, నిన్ను నేను రక్షిస్తాను. నీ తండ్రి సార్వభౌమారావు ఆశయం కోసం నిన్ను మళ్ళీ మనిషిగా నిలబెడతాను మనసులోనే అనుకుంది శ్రీవింజ. నే వస్తాను రిషి చెప్పి అతని మునివేళ్లను ముద్దాడి ఆ రూంలోంచి బయటకు వచ్చింది శ్రీవింజ. మూడో రోజు ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. 4:55. అదే సమయంలో సుగుణ భీమరాజుకు ఫోన్ చేసింది. భీమ్, మనం ప్రమాదంలో పడ్డాం. ఇక్కడి నుంచి మేరీ అనే అమ్మాయి స్పెషల్ నర్సుగా వైజాగ్ వస్తోంది. ఈ విషయాన్ని తెలపటానికి డాక్టర్ ముంతాజ్ డాక్టర్ సుందరేష్కి ఫోన్ చేయడానికి ప్రయత్నించింది. సుందరేష్ ఆ నెంబర్లో లేడని నేను మేనేజ్ చేశాను. ప్రస్తుతానికి గండం గట్టెక్కింది. నువ్వు మేరీని మేనేజ్ చేయాలి. ఎలా? గోదావరి ఎక్స్ప్రెస్ S8 కంపార్ట్మెంట్లో ఉంటుంది. మనిషి పొడవుగా ఉంటుంది. రోజ్ కలర్ కుర్తా పైజమా. స్పీడ్ పోస్ట్లో ఫోటో పంపాను. ఇంకో గంటలో నీకు అందొచ్చు. గుడ్, నే మేనేజ్ చేస్తాగా, డోంట్ వర్రీ చెప్పాడు భీమరాజు అప్పటికప్పుడే ఓ నిర్ణయానికి వచ్చేస్తూ. డోర్ దబదబామని చప్పుడు కావడంతో మెలకు వచ్చింది శ్రీవింజకు. కంగారు పడిపోయి బెడ్ మీద నుంచి లేచి డోర్ తెరిచింది. ఎదురుగా నుంచుని అనుమానాస్పదంగా చూస్తున్న మేనేజర్ పరశురాం. అతను అలా సడన్గా ఎందుకు వచ్చాడో, వచ్చినా ఆ టైంలో ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు. ఋషిమిత్రకేం కాలేదు కదా? ఆ ఆలోచనే ఆమెను భయకంపితురాలను చేసింది. పరశురాం విసురుగా లోనికొచ్చి రూమ్స్ అన్నీ వెతికి పేషెంట్ ఎక్కడా అని సీరియస్గా ప్రశ్నించాడు. వెంటనే శ్రీవింజకు నిన్న తాను ఋషిమిత్రకు చెప్పిన విషయం జ్ఞాపకానికి వచ్చింది. తూచా తప్పకుండా తాను చెప్పినట్టుగా చేసినందుకు ఆనందంగా ఉన్నదామెకు. ఏమైంది? ఏమీ తెలియనట్లుగానే అడిగిందామె. స్టాఫ్ అంతా ఉరుకులు పరుగులు పెడుతూ వెతుకుతున్నారనడానికి నిదర్శనంగా బంగ్లా అంతా మనుషులు పరిగెడుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. ఋషిమిత్రకు గ్రహణ శక్తి ఎంతవరకు ఉందో తెలుసుకోవడానికి పరోక్షంగా ఆ టెస్ట్ పెట్టింది శ్రీవింజ. గ్రహణ శక్తి బాగానే ఉంది, థ్యాంక్ గాడ్. ఋషిమిత్ర అవయవాలన్నీ అతని స్వాధీనంలో ఉన్నాయనే విషయం కూడా ఆ సంఘటనతో రుజువైంది. డాక్టర్ సుందరేష్ అందజేస్తున్న ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్లు వాడటం మానేయాలి. ఉదాసీనంగా నిస్తేజంగా మారిపోయిన ఋషిమిత్రలో మొదట చైతన్యం కలిగించాలి. అతనికి మొదట నమ్మకాన్ని కలిగించాలి. శ్రీవింజ చాలా దూరం ఆలోచిస్తుంది. ఏమిటి, నీలో ఏమాత్రం ఆందోళన కనిపించడం లేదు? ఋషిమిత్ర కనిపించకపోతే ఏమవుతుందో తెలుసా? ఉగ్రంగా చూస్తూ ప్రశ్నించాడు పరశురాం. ఋషిమిత్రకు ట్రీట్మెంట్ ఇవ్వటం వరకే నా బాధ్యత, అతని రక్షణ బాధ్యత నాది కాదు. అయినా సరే వెతుకుదాం పదండి, లేదంటే అందరికీ ప్రాబ్లం వస్తుంది అంటూ కిందకొచ్చిందామె. ఈ విషయం తెలిస్తే డాక్టర్ గారు మనల్ని చంపేస్తాడు, పరశురాం నర్వస్గా ఫీల్ అవుతూ అన్నాడు. సముద్రం వైపు వెళ్ళాడేమో అందామె. అంత దూరం ఎలా వెళతాడు? ఎలా వెళ్ళగలడు? హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ దాటి ప్రశ్నించాడు అతను.
దూరంగా కనిపిస్తున్న సముద్రం దిశగా చూస్తూ. తెల్లవారుజామున 3 గంటల సేపు కరెంట్ లేదు సార్. ఆ సమయంలో పేషెంట్ తప్పించుకుని ఉంటే మెల్లగా నసిగాడు ఒక గార్డు. ఆ మరుక్షణం ఆ గార్డు చెంప పగిలిపోయింది. నేను వెళ్ళి వెతకనా అందామె వాతావరణాన్ని కూల్ చేసే ప్రయత్నంలో భాగంగా. వెళ్ళండి అసహనంగా అంటూ ముందుకెళ్ళిపోయాడు అతను. గార్డ్స్తో పాటు పరుగు పరుగున ఆ బిల్డింగ్లోంచి బయటకు వెళ్లి ఐరన్ ఫెన్సింగ్ దాటింది శ్రీవింజ. అక్కడి నుంచి తప్పించుకోవడానికి గల పరిస్థితుల గురించి ఆలోచిస్తూ నలువైపులా చూస్తూ ఇసుక దెబ్బల మీదకెక్కింది. అప్పటికే గార్డ్స్ వేటకుక్కల్లా సరుగుడు చెట్ల మధ్యకు దూసుకుపోయారు. శ్రీవింజ గొట్టల్ని దాటి సరుగుడు చెట్లను దాటి ముందుకెళ్ళింది. రిషిమిత్ర కొండల చాటునే ఉంటాడని ఆమె నమ్ముతోంది. ముందుకు వెళుతూ నలువైపులా నిశ్చింతగా చూస్తుంది. ఎక్కడా అతని ఆనవాళ్లే లేవు. ఒకవేళ రిషిమిత్ర ఎటో ఒక గమ్యం లేకుండా వెళ్ళిపోతే అతన్ని పట్టుకోవడం ఎలా? అసలే ఆరోగ్యం సరిగా లేదు. ఆ బంగ్లా దాటి బయటకు వెళ్లమని తనేమన్నా రాంగ్ వేలో గైడ్ చేసిందా? ఎందుకు భయంతో ఒక్క క్షణం వణికిపోయింది. మరి కొంత దూరం వెళ్లి అక్కడ ఆగిపోయి తల తిప్పి దూరంగా ఉన్న బిల్డింగ్ వైపు చూసింది. ఆమెలో భయం రెట్టింపైంది. రిషిమిత్ర రిషిమిత్ర కేకేసింది గట్టిగా. ఆ కేక గాలిలో ప్రతిధ్వనించింది. అటు నుంచి రిషిమిత్ర తనకు బదులిస్తాడనుకుంది. కానీ అలాంటి ప్రతిస్పందన లేకపోవడంతో పిలుస్తూ ముందుకెళ్లసాగింది. కొండల చాటున రిషిమిత్ర కనిపించలేదు. మరి ముందుకెళ్ళింది. రిషి రిషి పిలుస్తూనే ఉంది. ఆమె గొంతు చించుకుని కొండలు గుట్టలు రాళ్లు రప్పలు పొదలు అన్నీ వెతికింది. 40 నిమిషాలు గడిచాయి. ఎక్కడా అతని జాడ కనిపించకపోవడంతో ఆమె ఉద్రిక్తతతో ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. ఏమయ్యాడు? తప్పించుకుని పారిపోయాడా? అదే జరిగితే ఎటెళ్ళుంటాడు? అంతలోనే సెక్యూరిటీ గార్డ్స్తో అక్కడికొచ్చాడు మేనేజర్ పరశురాం. ఏమైంది? కనిపించాడా? పాలిపోయిన ముఖంతో అడిగాడు అతను. లేదనే సమాధానం విని అతని ముఖం పాలిపోయింది. వెళ్ళండి, నలువైపులా వెతకండి. ఈ సమీపంలో ఉన్న పల్లెటూళ్ళన్నీ వెతకండి. డాక్టర్ గారు రాకముందే అతన్ని మనం పట్టుకోవాలి అడిగాడు అతను. సెక్యూరిటీ గార్డ్స్ వేగంగా బిల్డింగ్ దగ్గరకెళ్లి జీపులు ఎక్కారు. మరుక్షణం జీపులు సర్రమంటూ అక్కడి నుండి కదిలాయి. డాక్టర్ సుందరేష్ వస్తున్నారా అడిగిందామె. అవును, పేషెంట్ కనిపించడం లేదని ఆయనకి ఇన్ఫార్మ్ చేశాం. పేషెంట్కు సంబంధించిన ఏ విషయాన్ని దాయకూడదనేది ఇక్కడి నిబంధన. వేగంగా ముందుకెళుతూ అన్నాడు అతను. సుందరేష్ వస్తే రిషిమిత్ర కనిపించకపోవడానికి బాధ్యతను తన మీద వేస్తాడేమో. అలా కాకపోయినా తనొచ్చాక రిషిమిత్ర మొదటిసారిగా తప్పించుకున్నాడనే పాయింట్ మీదే తనను అవమానిస్తే తన మీద నిఘా పెరగొచ్చు. అతను వచ్చేలేపే రిషిమిత్రను పట్టుకోవాలి ఎలాగైనా. రిషిమిత్ర మాయం కావడం అనూహ్యంగా ఉంది శ్రీవింజకు. ఈ పరిస్థితుల్లో శాశ్వతంగా ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలనే ఆలోచన అతనికి రాదు. ఎంతో దూరం కూడా పరిగెత్తలేడు. అందుకు అతని బలహీనమైన శరీరం సహకరించదు. రిషి రిషి ఎలుగెత్తి అరుస్తోందామె. ఆ అరుపులన్నీ సముద్రపు హోరులో కలిసిపోతున్నాయే తప్ప బదులు వినిపించడం లేదు. అయినా విసుగు చెందక అలా నిర్విరామంగా అరుస్తూ చుట్టుపక్కల గాలిస్తూనే ఉంది. బ్లాక్ అంబాసిడర్ కార్ బిల్డింగ్ పోర్టికోలో ఆగటం, డాక్టర్ సుందరేష్ గబుక్కున డోర్ తెరుచుకుని దిగటం, అతని దగ్గరకు మేనేజర్ పరశురాం పరుగు పరుగున వెళ్లడం చకచకా జరిగిపోయింది. పేషెంట్ దొరికాడా? తనలో తీవ్రస్థాయిలో పెళ్ళుబుకుతున్న ఆగ్రహావేశాలని బలవంతాన అణుచుకుంటూ అడిగాడు డాక్టర్ సుందరేష్. లేదు సార్, భయంతో వణికిపోతూ అన్నాడు పరశురాం. అసలేం జరిగింది అడిగాడు డాక్టర్. జరిగిందంతా చెప్పాడు పరశురాం. నిన్న రాత్రి పేషెంట్ను ఆఖరిసారిగా ఎవరు కలిశారు? కొత్తగా వచ్చిన నర్సు. ఆవిడేది రమ్మనండి శాసిస్తున్నట్లుగా అన్నాడు సుందరేష్. అంతవరకు హాల్లో సోఫా మీద దిగులుగా కూర్చున్న శ్రీవింజ డాక్టర్ సుందరేష్ ఎదుటకు వెళ్లి నిలబడింది. ఇక్కడ డిసిప్లిన్ గురించి నీకు తెలుసు అనుకుంటాను. ముఖం కందగడ్లా చేసుకుని సూటిగా శ్రీవింజ కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు డాక్టర్ సుందరేష్. పేషెంట్ తప్పించుకున్నాడా లేక తప్పించావా? ఆ మాటకు చివ్వున తలెత్తి చూసిందామె. దిస్ ఈజ్ నాట్ మిస్టేక్, దిస్ ఈజ్ బ్లండర్, యు నో దట్ శవాలెత్తిపోతూ కేకేశాడు సుందరేష్. అతను మరో గంటలో కనిపించకపోతే నువ్వు శవంగా మారిపోతావు, గుర్తుంచుకో. వెళ్ళు, సెర్చ్ అసహనంగా అంటూ లోనికెళ్లాడు డాక్టర్ సుందరేష్. డాక్టర్ సుందరేష్ను ఆ క్షణానే 4 దులిపేయాలి అన్నంత కోపం వచ్చింది ఆమెకు. కానీ ఇది సమయం కాదు, సందర్భం అంతకన్నా కాదు. దాని మూలంగా తన లక్ష్యం దెబ్బతింటుందని నిగ్రహించుకుంది. నిమిషాలు భారంగా గడుస్తున్నాయి. వెతికి వెతికి అలసిపోయింది శ్రీవింజ. శ్రీవింజతో పాటు సుందరేష్ కూడా సముద్రపు ఒడ్డుకొచ్చాడు. అంతలోనే వేళ్లాడేసుకున్న ముఖంతో అక్కడికొచ్చాడు మేనేజర్ పరశురాం. ఏమైంది? ఇప్పుడే మన వాళ్ళు ఫోన్ చేశారు సార్. చుట్టుపక్కల పల్లెటూళ్ళన్నీ గాలించారట. ఎక్కడా పేషెంట్ గాని పేషెంట్ లాంటి వ్యక్తులు గాని తారసిల్లలేదట నసుకుతూ చెప్పాడు పరశురాం. యూ యూడియట్, ప్యానిక్ గా అరిచాడు సుందరేష్. ఎన్ని రకాలుగా ఆలోచించినా విచిత్రంగా ఉంది శ్రీవింజకు కూడా. మౌనంగా నేలచూపులు చూస్తోందామె. ఐ వాంట్ ఆన్సర్ అంటూ సుందరేష్ సడన్ గా శ్రీవింజ కేసి దూసుకు వస్తూ అడిగాడు. నేను
వాంటెడ్గా అతన్ని ఇక్కడి నుంచి పంపించేశానని అనుకుంటున్నారా? అతను బయటకు వెళ్ళిపోతుంటే సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళని ప్రశ్నించరేం? అయినా అతన్ని ఇక్కడి నుంచి తప్పిస్తే నాకొచ్చే లాభం ఏంటి? లాభం లేకపోగా హైదరాబాద్ వాళ్ళు నాకు ఆఫర్ చేసిన పెద్ద మొత్తాన్ని పోగొట్టుకుంటాను. నేనంత ఫూల్ని కానీ. ముందు వాళ్ళని అడగండి. అలా నిలదీస్తున్న శ్రీవింజకు సమీపంగా వచ్చి కోపంగా ఆమె కళ్ళల్లోకి చూశాడు సుందరేష్. తన ఎదురుగా ఏ ఒక్కరూ పెదవి విప్పడానికే భయపడే పరిస్థితుల్లో తనకు జవాబిస్తున్న ఆమె వైపు చూసి పట్టలేని కోపంతో విసురుగా చెయ్యెత్తాడు. మరో క్షణంలో ఆ చెయ్యి శ్రీవింజ చెంపను తాకింది. కానీ ఆ చేతిని ఎవరో బలంగా పట్టుకోవడంతో ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసిన సుందరేష్ నిశ్చేష్టుడైపోయాడు. ఎదురుగా రిషిమిత్ర. అక్కడున్న అందరూ అతన్ని చూస్తూనే ఒక్క క్షణం పట్టలేని ఆనందోద్వేగానికి లోనయ్యారు. శ్రీవింజ అప్పటి వరకు అనుభవించిన ఉద్రిక్తత నుంచి ఒక్కసారిగా విముక్తురాలైంది. ఆమె కళ్లల్లో ఆనంద బాష్పాలు. యూ యూడియట్, ఎంతసేపు ఎక్కడికెళ్ళిపోయావురా అంటూ రిషిమిత్రను ఇష్టం వచ్చినట్టు కొట్టసాగాడు సుందరేష్. అప్పటికే అక్కడకు సెక్యూరిటీ గార్డ్స్ అందరూ వచ్చి చేరారు. ఏ ఒక్కరూ ముందుకు రావడానికే సాహసించడం లేదు. రిషిమిత్ర బాధను తట్టుకోలేక ఇసుకలో పొర్లుతున్నాడు. ఆ దృశ్యాన్ని బాధగా నిస్సహాయంగా చూస్తోంది శ్రీవింజ. అంత క్రితమే ఆమె కళ్లలో కదలాడిన ఆనంద బాష్పాలు అశ్రువులుగా మారిపోయాయి. కొట్టి కొట్టి అలసిపోయాడు సుందరేష్. వీడిని కట్టేసి 2 రోజుల పాటు చీకటి కొట్లో పడేయండి. నో ఫుడ్ నో వాటర్ అంటూ ఆజ్ఞ జారీ చేసి గబగబా బిల్డింగ్ వైపు నడిచాడు అతను. కన్నీళ్లు నిండిన కళ్లతో జాలిగా చూస్తూ నిలబడిపోయింది శ్రీవింజ. డాక్టర్ సుందరేష్ అనుమతితో రిషిమిత్రకు ఇంజెక్షన్ ఇవ్వడానికి బయలుదేరింది శ్రీవింజ. 2nd ఫ్లోర్లో హాలు పక్కనున్న చీకటి గదిలో ఉన్నాడు అతను. డోర్ తెరిచి చూసిందామె. ఎక్కడా కనిపించలేదు అతను. మళ్లీ ఏమయ్యాడు? నలువైపులా చూస్తూ ముందుకెళ్ళిందామె. చిన్న వరండాలో కుక్కపిల్లలా ముడుచుకుని పడుకున్నాడు. మెడికల్ కిట్ని పక్కన పెట్టి రిషి రిషి పిలుస్తూ అతని భుజం మీద చెయ్యి వేసింది శ్రీవింజ. అంతే, మరుక్షణం దెబ్బతిన్న పుల్లిలా పైకెగిరి శ్రీవింజ మీద పడి ఆమెను ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ ఆమె జుట్టు పట్టుకుని ఇడ్చేశాడు. ఊహించని ఆ పరిణామానికి షాక్ తిన్నదామె. రిషిమిత్రలో తొంగి చూసిన ఆ వికృత చర్యకు ఆమె నిర్ఘాంతపోయింది. అంతలోనే రిషిమిత్ర పైనున్న షాండ్లియర్ను ఓడపీకి దానిని ఆమె మీద విసిరి కొట్టాడు. అదృష్టం కొద్దీ అది గురి తప్పింది. అంతలోనే ఆమె రియాక్ట్ అయ్యి డిఫెన్స్లో పడిపోయింది. మొదట్లో భయపడి ఆ తర్వాత అతని చేతుల్లోంచి బయటపడటానికి విశ్వప్రయత్నం చేసిందామె. ఆ ప్రయత్నం దాదాపు 10 నిమిషాలు చేయవలసి వచ్చింది. అతను ఆ సమయంలో మనిషిగా కనిపించలేదు ఆమెకు. ఉన్మాదిలా ఉన్నాడు. 2 చేతులతో ఆమె గొంతు పట్టుకుని పిసికేస్తూ నిన్ను చంపేస్తా చంపేస్తా అంటూ కేకలేస్తున్నాడు. అప్పుడు శ్రీవింజ భయంగా తనని రక్షించమంటూ అరిచింది. ఆ అరుపుకి సెక్యూరిటీ గార్డ్స్తో పాటు డాక్టర్ సుందరేష్ కూడా అక్కడికి వచ్చాడు. శ్రీవింజ నుదురు చిట్లి రక్తం వస్తోంది. ఆమెకు వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేశాడు సుందరేష్. 4 సెక్యూరిటీ గార్డ్స్ అతి ప్రయత్నం మీద రిషిమిత్రను పట్టుకున్నారు. సుందరేష్ రిషిమిత్రకు మత్తు ఇంజెక్షన్ చేయడంతో అతను మగతలోకి జారిపోయాడు. అది చూస్తూ శ్రీవింజ రిలాక్స్గా ఫీల్ అయింది. సుందరేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రిషిమిత్ర సడన్గా అలా వైల్డ్గా ఎందుకు బిహేవ్ చేశాడో ఆమెకు అర్థం కాకపోయినా తనకు దెబ్బలు తగలటం అన్నది మంచికే జరిగిందని భావించిందామె. ఆ దెబ్బలే డాక్టర్ సుందరేష్లో గూడు కట్టుకున్న అనుమానానికి సమాధానం చెబుతాయని ఆమె సమాధానపడిపోయింది. రిషిమిత్ర ఎందుకలా ప్రవర్తించాడు? నిన్న అతనెంత సాత్వికంగా ప్రవర్తించాడు. ఇవాళ ఉన్మాదిలా ఎందుకు ఇలా జరిగింది? సముద్రపు ఒడ్డున అతను అకస్మాత్తుగా ప్రత్యక్షమై తనను కొట్టడానికి చెయ్యెత్తిన సుందరేష్ను వారించడం యాదృచ్ఛికంగానే జరిగిందా, లేక తనను ఆత్మీయురాలిగా భావించడం వల్లనే సుందరేష్కి ఎదురు తిరిగాడా? మరి ఇవాల్టి సంఘటన? ఆలోచనలు పొంతం లేకుండా ఉన్నాయి. అదే సమయంలో మేనేజర్ పరశురాం పిలుపుతో కిందకు వెళ్ళింది శ్రీవింజ. సాకేత, ఐఆమ్ హ్యాపీ. ఎందుకో తెలుసా? పేషెంట్లోని ఈ మానసిక పరిస్థితి కోసమే ఎన్నాళ్ళు మేము ఎదురు చూస్తున్నది. అతను ఏమంటున్నాడో మొదట అర్థం కాలేదు ఆమెకు. అర్థమయ్యాక ఉద్రేకం జలపాతంలా ఆమె నరనరానా ప్రవహించింది. పేషెంట్ని ఇప్పటి వరకు మెడిసిన్స్తో ట్రీట్ చేయడం జరిగింది. లోన్లీనెస్లోంచి డిప్రెషన్లోకి నెట్టివేయడం చికిత్సలో మొదటి భాగం. రెండోది, అతనికి అందజేస్తున్న మెడిసిన్స్ ప్రభావం ఇవాళ నుంచి ప్రారంభమైంది. ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. నిజానికి నీ అవసరం ఇప్పటి నుంచే ఎక్కువ. ఎలాగో తెలుసా? ఆనందంగా చెప్తున్నాడు అతను. చెప్పండి అందామె జారిపోతున్న స్థైర్యాన్ని కూడా తీసుకుంటూ. ఇక నుంచి పేషెంట్ సెల్లో ఉంచిన జంతువుల స్వపరభేదం లేకుండా ప్రవర్తిస్తాడు. అతనిలో విచక్షణ ఉండదు. దానికి కారణం బ్రెయిన్లో సెల్స్ ఒక్కొక్కటి క్షీణించిపోవడమే. కొన్నాళ్లకి అతను జీవోత్సవమైపోతాడు. నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. అది అతని ప్రతి మనోభావానికి విరుద్ధంగా ప్రవర్తించడం. నవ్వుతూ చెప్పాడు అతను. విరుద్ధంగా ప్రవర్తించాలా? ఎస్, సైకలాజికల్ ట్రీట్మెంట్. కత్తికి 2 వైపులా పదునున్నట్లు
ఈ ట్రీట్మెంట్కి మంచికి చెడుకి రెంటికి ఉపయోగించవచ్చు. అతన్ని నువ్వు హెరాస్ చెయ్యాలి, మానసికంగా చిత్రహింసలు పెట్టాలి, అతనికి ప్రపంచం మీద తన మీద తనకే అసహ్యం పుట్టేటట్లు చేయాలి. అండర్స్టాండ్? అంటే అతనిలో సూసైడల్ టెండెన్సీ, అంటే ఆత్మహత్య చేసుకునే పరిస్థితులను సృష్టించాలా? అవకాశం వచ్చింది గనక పరశురాం మనసులో ఏముందో తెలుసుకోవాలని అలా అడిగింది శ్రీవింధ్య. సృష్టించడం ఆల్రెడీ జరిగిపోయింది. ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశాలను కనిపెట్టు. అవన్నీ చాలా న్యాచురల్గా ఉండాలి. ఆ అవకాశాన్ని అతనికి అందుబాటులోకి తేవాలి. అండర్స్టాండ్? అది వింటూనే శ్రీవింధ్య వణికిపోయింది. ప్రమాదం చివరి అంచున రిషిమిత్ర సమీపించబోతున్నాడని ఆమెకు అర్థమైపోయింది. అతన్ని తనని తానే ఆత్మహత్య చేసుకునేట్లుగా చేయడంతో నా పని పూర్తవుతుందా? అడిగింది శ్రీవింధ్య పాలిపోయిన మొహంతో. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వరకే అతన్ని తీసుకెళ్తాం. ఆత్మహత్య ఎక్కడ జరగదు, ఎక్కడైనా జరగచ్చు అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన సుందరేష్. ఆమెలోని జ్ఞానేంద్రియాలు కొద్ది క్షణాల పాటు మొద్దుబారిపోయాయి. అప్పటితో మన కాంట్రాక్ట్ పూర్తవుతుంది. పేషెంట్ ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోతాడు, అతనితో పాటు మనము. ఇప్పుడు నువ్వు ఇక్కడ సిన్సియర్గా వర్క్ చేస్తే అవసరమైనప్పుడల్లా నేను నిన్ను పిలుస్తాను. మీకు వచ్చేవన్నీ ఇలాంటి కేసులేనా? అడిగింది శ్రీవింధ్య దిగ్భ్రాంతిగా. కాదు, చాలా ఉన్నాయి. ముందు ముందు నీకే తెలుస్తాయి. బైదిపై రేపు పేషెంట్ను వైజాగ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది, నువ్వు వస్తున్నావు అన్నాడు సుందరేష్ మెరుస్తున్న కళ్ళతో. ఎందుకు? బ్రెయిన్ స్కాన్ చేయటం కోసం. అంతలో అక్కడికి పరశురాం రావడంతో లేచి వచ్చేసింది శ్రీవింధ్య. వరండాలో సీరియస్గా ఆలోచిస్తూ పచారులు చేస్తోందామె. రిషిమిత్రను మళ్లీ మనిషిగా మార్చాలంటే ఈ పరిస్థితుల నుంచి అతన్ని తప్పించాలి. అది తనకు సాధ్యమవుతుందా? అసలు రిషిమిత్రను ఒక పేషెంట్గా డాక్టర్ సుందరేష్కి ఎవరు అప్పగించారు? ఈ పరిస్థితుల్లో తాను ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే దాని పరిణామాలు ఎలా ఉంటాయి? మొదటికే మోసం వస్తుందేమో. రాత్రి 10 గంటలు దాటింది. అంతవరకు మెట్ల దగ్గర డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ అవర్స్ పూర్తి కావడంతో కిందికి వెళ్ళిపోయాడు. రిషిమిత్ర గురించి ఆమెకు ఆందోళనగా ఉంది. అతని ఆహారం విషయం కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. కనీసం పాలైనా అతనికి ఇస్తే. ఆ ఆలోచన రాగానే తన రూమ్కి వెళ్ళి పాల గ్లాస్తో బయటకు వచ్చి అటు ఇటు చూసింది. ఎక్కడ ఎవ్వరూ లేరు. బంగ్లా అంతా నిశ్శబ్దంగా ఉంది. సెకండ్ ఫ్లోర్ మెట్లెక్కుతూ మెట్ల చివర నుంచున్న వ్యక్తిని చూసి నిశ్చేష్రాలైపోయింది. ఎదురుగా సుందరేష్. ఎక్కడికి? ప్రశ్నించాడు అతను గంభీరంగా. పేషెంట్. ఆమె గొంతులోంచి మాటలు బయటకు రావడం లేదు. ఇవాళంతా అతనికి తిండి పెట్టొద్దని చెప్పానే. రేపు వైజాగ్ తీసుకెళ్లాలన్నారుగా. నడవటానికైనా అతనికి శక్తి ఉండొద్దా? శక్తి లేక నడవలేని స్థితికి అతను చేరుకుంటే చూసే వాళ్ళకు అనుమానం వస్తే అప్పుడే సమాధానం ఇచ్చుకుంటారు. ఒక్క నిమిషం ఆలోచనలో పడ్డాడు అతను. పాలేనా? అన్నం పెట్టాలనుకుంటున్నావా? పాలే, అన్నం కూడా పెట్టు. ఆజ్ఞ జారీ చేసి కిందకి వెళ్ళిపోయాడు డాక్టర్ సుందరేష్. తన ఎత్తు పారినందుకు ఆనందిస్తూ హుషారుగా కిందకెళ్ళింది శ్రీవింధ్య. ప్లేట్లో ఆహార పదార్థాలను వడ్డించి తీసుకొస్తుండగా అడ్డంగా వచ్చాడు సుందరేష్. ఒక్క నిమిషం సాకేత అంటూ కోటు జేబులోంచి ఏదో టాబ్లెట్ తీసుకుని చేత్తోనే పౌడర్ చేసి అన్నం మీద జల్లాడు. ఏమిటిది? ఆ ప్రశ్న నోటి వరకు వచ్చి ఆగిపోయింది శ్రీవింధ్యకు. కడుపులోకి వెళ్ళిన ఆహారం రక్తంగా మారకుండా దోహదం చేసే టాబ్లెట్ అది. అంటే మనిషి ఆహారాన్ని తిన్నా దాన్ని నిరుపయోగంగా చేసే టాబ్లెట్ అన్న విషయం శ్రీవింధ్యకు తెలియదు. పైకి నడిచిందామె. రూమ్లో నైట్ బల్బు చిన్నగా వెలుగుతోంది. ట్యూబ్లైట్ స్విచ్ కోసం వెతికి ఆ స్విచ్ని వేసింది శ్రీవింధ్య. రూమ్లో ట్యూబ్లైట్ వెలుగు వెన్నెల్లా పరుచుకుంది. తల తిప్పి చూసేంతలో వినిపించిన ఆ అరుపుకి నివ్వెరపడిందామె. నో నో, ఆఫ్ ద స్విచ్, నో. నాకు వెలుగక్కర్లేదు. చీకటి చీకటి, డార్క్నెస్ కావాలి. సోఫా మీద పడుకున్న రిషిమిత్ర 2 చేతులతో కళ్ళను కప్పుకుంటూ అన్నాడు. వెంటనే ట్యూబ్ లైట్ ఆఫ్ చేసిందామె. నెమ్మదిగా అతని వైపు నడిచి భుజం మీద చెయ్యి వేసింది భయంగానే. రిషిమిత్ర, అన్నం తెచ్చాను, తినండి. టీపాయ్ మీద ప్లేట్ను పెడుతూ అంది. నిశ్శబ్దమే అతని సమాధానమైంది. చొరవగా అతని తలను పైకెత్తింది. మసక వెలుతురులో ఆ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. తదేకంగా శ్రీవింధ్య వైపే కొత్త వ్యక్తిని చూస్తున్నట్లుగా చూస్తున్నాడు అతను. ఎవరు నువ్వు? ప్రశ్నించాడు రిషిమిత్ర సడన్గా. ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయిందామె. ఎందుకొచ్చావు? ఆ ప్రశ్నకు మరింతగా ఆశ్చర్యపోయింది. నేను మీ నర్సుని. నర్స్ అంటే రాక్షసివా? మానవత్వం లేని మనిషివా? ప్రతిరోజు కొంచెం కొంచెం పాయిజన్ని నా శరీరంలో ప్రవేశపెట్టే మనిషివా? ఒకంత కోపంగా అడిగాడు అతను. కాదు, సౌమ్యంగా అందామె. నేను నమ్మను. మీరందరూ నన్ను స్లో పాయిజన్ చేస్తున్నారు. స్లో పాయిజన్ చేసి నన్ను పనికిరాని వాడిగా చెయ్యాలని మీ ప్లాన్ కదూ? ప్లేట్లో అన్నం వైపు చూస్తూ అన్నాడు. లేదు, మిమ్మల్ని ఎవ్వరూ స్లో పాయిజన్ చేయడం లేదు. నేను అందుకు రాలేదు. ఐఆమ్ యువర్ ఫ్రెండ్. బిలీవ్ మీ, ఐఆమ్ యువర్ ఫ్రెండ్. మనుషుల్ని నమ్మడం వల్లనే నేను ఇలా తయారయ్యాను. నువ్వు స్లో పాయిజన్ చేయడానికి రాకపోతే ఈ అన్నం మీద ఆ పౌడర్ ఏంటి?
పౌడర్ ఏమిటి? తిరిగి ప్రశ్నించింది శ్రీవిద్య. నీకు తెలీదా? తెలుసు. మెడిసిన్స్ లో స్లో పాయిజన్, ఇంజెక్షన్స్ లో స్లో పాయిజన్, తిండిలో స్లో పాయిజన్, నీళ్లలో స్లో పాయిజన్. దీనికి బదులు నన్ను ఒక్కసారిగా చంపేయచ్చుగా. ప్లీజ్ నన్ను చంపేయమని చెప్పవు. నాకు బతకాలని లేదు. నా ప్రాణానికి ప్రాణమైన మా నాన్న లేని ఈ ప్రపంచం నాకు అక్కర్లేదు. అతని మెంటల్ స్టేటస్ చూచాయిగా అర్థమవుతోంది శ్రీవింజకు. అతను ఇంకా ఆలోచన శూన్యుడు కాలేదు. అతని బ్రెయిన్ ఇంకా చచ్చిపోలేదు. ఉదయం ప్రవర్తనకు ఇప్పటి ప్రవర్తనకు ఎంతో తేడా కనిపిస్తుంది. ఇలాంటి టైంలోనే అతన్ని డైవర్ట్ చేయాలి. అతను పాజిటివ్గా ఉన్న సమయంలోనే తన వైపు తిప్పుకోవాలి. అటు ఇటు చూసి లేచి తలుపు వరకు వచ్చి వరండా వైపు చూసి అక్కడెవ్వరూ లేరని నిర్ధారణ చేసుకుని డోర్ గొళ్ళె పెట్టి అతనికి దగ్గరగా వచ్చి కూర్చుని అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది. రిషిమిత్ర, నా పేరు శ్రీవింజ. మీ డాడీ సార్వభౌమారావు ఫ్రెండ్ విశ్వపతి కూతుర్ని. నిన్ను బాగు చేయడం కోసం హైదరాబాద్ నుండి రహస్యంగా వచ్చాను. నేను మీ ఫ్రెండ్ని, నిన్ను రక్షించడానికి వచ్చిన దాన్ని. బిలీవ్ మీ. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ప్రేమగా అతను జుత్తును నిమురుతూ అంది శ్రీవింధ్య. నువ్వు నా ఫ్రెండ్వా? నవ్వాడు అతను. ఎందుకు నవ్వుతున్నారు? ప్రశ్నించిందామె. చాలా మంది ఇలాగే చెప్పారు. నా మంచి కోసమే చేస్తున్నామని నాకు రకరకాల ఇంజక్షన్లు చేశారు. నాకు చచ్చిపోవాలని ఉంది, కానీ అందుకు కూడా నన్ను పనికి రాకుండా చేశారు. ఏది చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలియని స్థితికి చేర్చి చివరకు నన్ను ఇలా తయారు చేశారు. అతని మాటల్లో ఎంతో ఆర్తి ఉంది, చెప్పుకోలేని బాధ ఉంది. ఎవరు 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 మిమ్మల్ని ఇలా చేశారు? వాళ్ళ పేర్లు తెలుసా? ఆలోచనలో పడ్డాడు రిషిమిత్ర. గజిబిజిగా ఉంది అతని మనసు. ఏ మాటలు నమ్మాలో ఎవరిని నమ్మాలో తెలియని వింత పరిస్థితి. మిస్టర్ రిషిమిత్ర, నిన్నెక్కడి నుండి తప్పించడానికే నేను వచ్చాను. నన్ను నమ్మండి ప్లీజ్. మళ్ళీ నెమ్మదిగా అందామె. తండ్రి సార్వభౌమారావు గారిని ప్రాణంతో సమానంగా ప్రేమించే వ్యక్తి విశ్వపతి. ఆయన పేరు మీరు విన్నారా? విశ్వపతి అడిగిందామె. ఆలోచనల్లో పడిపోయాడు అతను. అతను చెప్పే జవాబు కోసం ఎదురు చూస్తున్నదామె. లేదు, ఆ పేరు విన్నట్టుగా జ్ఞాపకమే లేదు. ఎప్పుడు వినలేదే. నిశ్చేష్టురాలైపోయిందామె. నన్ను ఎందుకు రక్షించాలి? ఎవరి కోసం రక్షిస్తావు? నా కోసం ఎవరున్నారు? అతని కనురెప్పల మాటున చిన్న తడి. ఆ తడి వెనక రగిలే బాధను అర్థం చేసుకోగలుగుతోంది శ్రీవింధ్య. అదే సమయంలో అతన్ని నమ్మించలేకపోతున్నందుకు దిగులుగా ఉందామెకు. నమ్మించలేకపోతే రిషిమిత్ర తాను చెప్పినట్లు చేయడు. దాని మూలంగా అతను కూడా చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. ఎలా? ఏం చెయ్యాలి? మీకోసం నేనున్నాను రిషి. మీకోసం సార్వభౌమారావు ఎంపైర్ లో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి ఎదురు చూస్తున్నారు. మీ ఆరోగ్యం బాగోలేదని, అందుకు ట్రీట్మెంట్ పొందుతున్నారని మాత్రమే వాళ్లకు తెలుసు. మీరు రహస్యంగా బందిఖానాలో ఉన్నారని వాళ్లకు తెలియదు. కన్విన్సింగ్ గా అంది శ్రీవింధ్య. సార్వభౌమారావు ఎంపైర్? అవును, ఏదో జ్ఞాపకం చేసుకుంటున్న వాడిలా అంటున్నాడు రిషిమిత్ర. హైదరాబాద్ లో చాలా ఫ్యాక్టరీలు, బిల్డింగ్లు, ఇండస్ట్రీలు ఎన్నో ఉన్నాయి మీకు. వాటన్నిటికీ మీరే అధిపతి. జ్ఞాపకం ఉందా? నాకు ఇండస్ట్రీ ఉందా? అతని కళ్ళల్లో ఏదో సంఘర్షణ తాలూకు ఛాయ. ఇండస్ట్రీ కాదు, చాలా ఇండస్ట్రీలు, పెద్ద ఎంపైర్ చెప్పింది శ్రీవింధ్య. నిజమా? ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తూ అడిగాడు అతను. నిజం. 1,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించడం మీ బాధ్యత. అది మీ తండ్రి సార్వభౌమారావు గారి ఆశయం. ఆ ఆశయానికి రూపకల్పన చేసి 1,000 మందికి ఉద్యోగాలు కల్పించిన నాడే సార్వభౌమారావు ఎస్టేట్స్ కి మీరు వారసులవుతారు. ఆ ఆశయాన్ని చిత్తశుద్ధితో నెరవేరుస్తానని మీరు మీ తండ్రికి మాటిచ్చారు. జ్ఞాపకం లేదా? లేదే. వెంటనే అన్నాడు రిషిమిత్ర. మీకు ఏ విషయాలు జ్ఞాపకం లేవా? లేవు, కానీ ఏవో దృశ్యాలు మసకగా కళ్ళ ముందు నుంచి కదిలి వెళ్ళిపోతున్నట్లుగా ఉంది. బహుశా ఆ దృశ్యాలే మీ ప్రశ్నకు సమాధానాలేమో. మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే మీ తండ్రి, ఆయన చూపిన వాత్సల్యం, మీకోసం ఆయన అనుక్షణం పడిన తపన మీకు గుర్తు రావడం లేదా? నా తండ్రి సార్వభౌమారావా అని అంతలోనే అతని ఆలోచనల్లోంచి పక్కకు వెళ్లిపోయి శూన్యంలోకి చూశాడు కొద్దిసేపు. ఆమె ఆశగా అతనికేసే చూస్తోంది. నువ్వెవరు అని అడిగాడు తిరిగి. కథ మళ్లీ మొదటికొచ్చినందుకు తీవ్రమైన నిరాశకు గురైంది శ్రీవింధ్య. నేను నిన్ను నమ్మను. మళ్లీ మొదటికొచ్చాడు అతను. ఆమెకి ఏం చెయ్యాలో కొద్ది క్షణాలు తోచలేదు. నువ్వన్నీ కట్టు కథలే చెప్తున్నావు కదూ? మళ్లీ అన్నాడు అతను. నేను మిమ్మల్ని నమ్మించాలంటే ఏం చెయ్యాలో చెప్పండి, పట్టుదలగా అందాని. అన్నం వైపే చూశాడు అతను ఒక్క క్షణం. చేస్తావా? ఏం చెప్పినా చేస్తావా? సీరియస్ గా అడిగాడు అతను. అతను ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉంది ఆమె. అన్నం ప్లేటును అందుకున్నాడు అతను. స్లో పాయిజన్ పౌడర్ కలిపిన ఈ అన్నాన్ని తినగలవా? తింటే నమ్ముతారా? నమ్ముతాను. వెంటనే ఆ ప్లేట్ను అందుకుంది శ్రీవింధ్య.
కూర తీసుకుని అన్నంతో పూర్తిగా కలిపి ముద్దలుగా చేసుకుని అతని కళ్ళకేసే చూస్తూ ఒక్కో ముద్ద తినసాగింది ఆమె. అతను ఆశ్చర్యంగా ఆమెకేసే చూస్తూ ఉండిపోయాడు. కొద్దిసేపటికే ఆ ప్లేట్లో ఉన్న అన్నం మొత్తం తినేసింది ఆమె. ఆ దృశ్యాన్ని వింతగా చూస్తున్నాడు అతను. అన్నం తినేశాక చేతులు కడుక్కుంటూ అంది శ్రీవింధ్య. ఎప్పటికైనా నమ్ముతారా నేను మీ మనిషినని? నమ్మను. ఇంకా ఏం చెయ్యాలో చెప్పండి అంది ఆమె చిన్న ప్రకంపనకి లోనవుతూ. ఈ మిల్క్ కూడా తాగు. ఇంకో పరీక్ష పెట్టాడు అతను. ఆ పాలను కూడా గడగడా తాగేసింది శ్రీవింధ్య. మీకు మృత్యు అంటే భయం లేదా అడిగాడు రిషిమిత్ర. ఆ సమయంలో అతను అలా మామూలు మనిషిలా మాట్లాడటంతో ఆశ్చర్యంగాను వింతగానూ ఉంది శ్రీవింధ్యకు. రిషిమిత్రలో ఇదే పరిస్థితి కొనసాగాలంటే తనేం చెయ్యగలదు, తనేం చెయ్యాలో ఆలోచిస్తున్నారు. మీరు నన్ను నమ్ముతారా నెమ్మదిగా ప్రశ్నించిందాను. వెంటనే జవాబు చెప్పలేదు అతను. వేగంగా లేచి పక్క రూంలోకి వెళ్ళిపోయాడు. అతను అలా ఒక్కసారిగా ఎందుకు లేచి వెళ్ళిపోయాడో తెలియక కంగారుగా ముందుకెళ్ళింది శ్రీవింధ్య. చీకట్లో నిలబడి చీకట్లోకి చూస్తున్నాడు అతను అయోమయంగా. అతనిలో ఆలోచన మొదలైంది. ఆ ఆలోచనల తాలూకు ఘర్షణ అతని ముఖంలో పక్క గదిలోని లైట్ మూలంగా కనిపిస్తోంది. నెమ్మదిగా అతని దగ్గరకెళ్ళి అతని భుజం మీద చెయ్యి వేసింది. తల తిప్పి చూశాడు అతను. అతని కళ్ళల్లో సన్నని తడి. చూడు, నువ్వు నా ఫ్రెండ్నని నమ్మించాలని చూస్తున్నావు కదూ, నా రహస్యాలు తెలుసుకోవాలనుకుంటున్నావు కదూ. చాలా మంది కంటే నువ్వు చాలా తెలివైన దానివేలే. అందుకే అందుకే అసహనంగా అంటూ మధ్యలోనే ఆగిపోయాడు. ఎందుకు? లేదు రిషి, నన్ను నమ్ము ప్లీజ్. నేను నో గట్టిగా అరుస్తూ మరింత ముందుకు వెళ్ళిపోయాడు అతను. లెట్ మీ ఎలోన్, ఎలోన్ ప్లీజ్ ప్లీజ్ బిగ్గరగా రోధిస్తున్నట్లుగా అన్నాడు తిరిగి. వెంటనే మారిపోయిన అతని మానసిక పరిస్థితికి కిన్నురాలైపోయింది ఆమె. ఎందుకు ఇలా మారిపోయాడు ఇతను? క్షణకాలంలో వచ్చిన ఆ మార్పుకి కారణం ఏమిటి? అక్కడ ఉండి అతన్ని మరింత ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నెమ్మదిగా బయటకు వచ్చేసింది శ్రీవింధ్య. ఆ మానసిక పరిస్థితికి కారణాల గురించి రకరకాలుగా విశ్లేషించసాగింది ఆమె. ఒకసారి యూనివర్సిటీలో సైక్రియాట్రిక్ ప్రొఫెసర్తో ఈ మానసిక సమస్యలతో బాధపడే వ్యక్తుల గురించి చర్చించడం గుర్తుకు తెచ్చుకుందామె. అందులో ప్రధానంగా స్క్రీజోఫేనియా గురించి. సైక్రియాట్రిక్ సమస్యలో స్క్రీజోఫేనియా అనేది దాదాపు క్యాన్సర్తో సమానమైన వ్యాధి. ఆ వ్యాధి సోకడానికి ప్రధానమైన కారణం మానసిక ఒత్తిళ్లు, తీవ్రమైన ఒంటరితనం, తనకు ఎవ్వరూ లేరనే నిరాశ నిస్పృహలు. ఒక్కొక్కప్పుడు ఈ పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు హత్య చేయడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి కూడా రోగులు అసంకల్పితంగానే సంకల్పించుకుంటారు. ఈ వ్యాధి నివారణకు మందులున్నప్పటికీ మందులతో పాటుగా ఆ రోగిలోని మానసిక ఒత్తిళ్లను తగ్గించడానికి ఆత్మీయులైన వ్యక్తులు ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తే నయమయ్యే లక్షణాలు కనిపిస్తాయి. ప్రేమ, అభిమానాలు ఎవ్వరూ తయారు చేయలేని మందులు. ఆ మందులే ఆ రోగులకు ఎక్కువగా ఉపయోగపడతాయంటే ఆశ్చర్యం లేదు. రాత్రి 2-3 గంటల మధ్య సముద్రపు గాలికి కిటికీ రెక్కలు టప్టప్మని కొట్టుకుంటుంటే అకస్మాత్తుగా మెరుపు వచ్చింది శ్రీవింధ్యకు. లేచి కిటికీ దగ్గరకెళ్ళి రెక్కలు దగ్గరగా వేయబోతూ ఆ వెనుక దట్టంగా ఉన్న చెట్ల గుబురుల మధ్య ఏదో లైట్ కాంతి ఆన్ ఆఫ్ అవుతూ ఉండటంతో ఆసక్తిగా చూసింది. సరిగ్గా అదే సమయంలో భీమరాజు గుర్తు రావడంతో హుషారుగా వెనక తలుపులు తెరుచుకుని పై డాబా మీదకెళ్ళింది. ఎత్తైన గోడ, ఆ గోడ మీద ఐరన్ ఫెన్సింగ్, ఆ వెనుక దట్టంగా చెట్లు, ఆ చెట్ల మధ్యలోంచి కాంతి కనిపిస్తుంది. మేడ మీద మిగతా 3 కార్నర్ల వైపు వెళ్ళి కిందికి చూసింది. ఎక్కడా సెక్యూరిటీ గార్డ్స్ కనిపించడం లేదు. చప్పుడు చేయకుండా అటు ఇటు చూస్తూ మెట్లు దిగి పవర్ రూమ్లోకి అడుగు పెట్టింది. కరెంట్ ఫెన్సింగ్ కు సంబంధించి స్విచ్ను ఆఫ్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి బిల్డింగ్ వెనక్కి నడిచి ఆ చెట్టు చాటును నిలబడి నలువైపులా చూసింది. ఆ సమయంలో తనను ఏ సెక్యూరిటీ గార్డ్ చూసినా, మేనేజర్ పరశురాం చూసినా ఎలాంటి ప్రమాదంలో ఇరుక్కుంటుందో ఆమెకు బాగా తెలుసు. కానీ రిషిమిత్రను అక్కడి నుంచి ఎలాగైనా తప్పించాలనే యోచనలో ఉన్న శ్రీవింధ్యలో మిగతా భయాలన్నీ పక్కకు వెళ్ళిపోయాయి. చెట్ల మధ్య నుంచి నడుచుకుంటూ గోడ దగ్గరకెళ్ళి ఆ గోడ కానుకుని ఉన్న ఓ చెట్టు ఎక్కింది అతి కష్టం మీద. సరిగ్గా ఆ సమయంలో ఆమె ముఖం మీద టార్చ్ లైట్ కాంతి పడ్డం, వేమరాజు చిన్నగా పిలవడంతో ఆమె ఊహించింది నిజమైనందుకు సంతృప్తిగా నిట్టూర్చింది. ఏమిటిది వీర్, ఎంత అర్ధరాత్రి అడిగింది మెల్లగా. ఇక్కడ మీరు ఎలా ఉన్నారో తెలుసుకుందామని. ఉదయం ఇక్కడ ఏదో గొడవ జరిగిందని పల్లెవాళ్ళు చెప్పుకుంటుంటే విని వచ్చాను అన్నాడు భీమరాజు పరిసరాలని అప్రమత్తంగా గమనిస్తూ. థ్యాంక్ యూ ఫ్రెండ్, మంచి టైంకి వచ్చావు. రేపు పేషెంట్ని వైజాగ్ తీసుకెళ్తున్నారు. పేషెంట్ని ఈ ఖైదు నుంచి తప్పించాలంటే ఇదే మంచి అవకాశం. నువ్వేం చేస్తావో నాకు అనవసరం. నా ప్లాన్ జాగ్రత్తగా విను అని అప్పటికప్పుడు గబగబా చెప్పేసింది శ్రీవింధ్య. ఇప్పటికిప్పుడే ఇవన్నీ జరగాలంటే మాటలా ఆదుర్దాతో అన్నాడు భీమరాజు.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతే మనం ప్రమాదంలో పడిపోతాం అంది శ్రీవింధ్య ఉద్వేగంతో. ఓకే మేడం, డోంట్ వరీ, సీ యూ టుమారో. మరో మాట మాట్లాడకుండా చెట్టు దిగిపోయాడు భీమరాజు. వచ్చిన దారి వెంబడే వెనక్కి వచ్చేసింది శ్రీవింధ్య. తన రూమ్లోకి వచ్చి బెడ్ మీద చేరగానే ఆమె మనసు కుదుటపడింది. తన రూమ్లోకి వచ్చే ముందు పవర్ రూమ్లోకి వెళ్ళి ఫెన్సింగ్ స్విచ్ను యథాప్రకారం ఆన్ చేసి రావడం మాత్రం మర్చిపోలేదు ఆమె. మర్నాడు ఉదయం సరిగ్గా 10:30 బిల్డింగ్ ముందు మెటాడోర్ వ్యాన్ ఆగింది. అందులోంచి టీవీగా దిగి హుందాగా మేనేజర్ పరశురాం విష్ణు అందుకుని వరండాలో నుంచున్న శ్రీవింధ్య దగ్గరకు వచ్చాడు డాక్టర్ సుందరేష్. వైజాగ్ నుంచి బయలుదేరే ముందే ఫోన్ చేయడం వల్ల మేనేజర్ పరశురాం సమక్షంలోనే ఋషిమిత్రం సిద్ధం చేసింది శ్రీవింధ్య. ఎవ్రీథింగ్ ఓకేనా అడిగాడు. ఓకే సార్ చెప్పింది శ్రీవింధ్య. ఆమె పట్టుకున్న చీర జాకెట్ వైపు ఓసారి చూసి, నో ఆర్డినరీ డ్రెస్, వి ఇన్ యూనిఫామ్. మనం హాస్పిటల్కి వెళ్తున్నాం, పెళ్లికి కాదు. సో యు ఆర్ మస్ట్ బి ఇన్ నర్స్ డ్రెస్, కమాన్ క్విక్ అన్నాడు డాక్టర్ సుందరేష్ అసహనంగా. నర్సు డ్రెస్లో తను ఎందుకు ఉండాలో అర్థం కాలేదా అనుకు. మరో ప్రశ్న వేయకుండానే 10 నిమిషాల్లో నర్సు డ్రెస్లో తయారై వచ్చింది. మరో 5 నిమిషాల్లో మెటాడోర్ వ్యాన్ అక్కడి నుండి బయలుదేరింది. ఆ వ్యాన్లో డ్రైవర్ పక్క సీట్లో డాక్టర్ సుందరేష్ కూర్చున్నాడు. ఆ వెనక సీట్లో రిషిమిత్ర కూర్చోగా అతనికి ఎదురుగా శ్రీవింధ్య, ఆమె పక్కనే మేనేజర్ పరశురాం కూర్చున్నారు. మెటాడోర్ వ్యాన్ ముందు అంబాసిడర్ కారు మఫ్టీ డ్రెస్లో సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. 2 వాహనాలు వేగంగా ముందుకెళ్లిపోతున్నాయి. ఎంతవరకు పగడ్బందీగా రిషిమిత్రం తీసుకెళ్తారని ఊహించిన శ్రీవింధ్య ఒక్కసారిగా నిరాశకు లోనైంది. దానికి కారణం నిన్నటి రాత్రి తాను భీమరాజుకు చెప్పిన ప్లాన్ వర్కౌట్ కావడం కష్టమని ఆమెకు తెలియబట్టే. ఆమె భీమరాజుకు చెప్పిన ప్లాన్ ప్రకారం రిషిమిత్రను తీసుకుని వెళ్లే కారు లేదా వ్యాన్ ఆ పల్లెటూరు పూట వెళ్తున్నప్పుడు ఆ పల్లెటూరు జనాలను అక్కడ గుంపుగా పోగు చేసి ఏదో గొడవ పడుతున్నట్లుగా నటించమనడం. ఈ లోపల తాను డ్రైవర్ కన్నుగప్పి రిషిమిత్రను వ్యాన్లోంచి దింపి అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న వ్యాన్లోకి రిషిమిత్రను చేర్చి సెక్యూరిటీ వాళ్ళు తేరుకునే లోపు మెరుపు వేగంతో కారులో డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడం. అక్కడి నుండి రిషిమిత్రను హైదరాబాద్కు చేర్చడం. ఆ పైన ఎవరికి తెలియని సురక్షితమైన స్థలంలో అతనికి ట్రీట్మెంట్ ఇప్పించి మామూలు మనిషిని చేయడం. ఇప్పుడు ఎలా? సుందరేష్, సెక్యూరిటీ గార్డ్స్ తను ఋషిమిత్రం తప్పించడానికి ఎక్కడ అవకాశం కల్పించడం లేదు. అరగంట గడిచింది. వ్యాన్ పల్లెటూరు పొలిమేరల్లోకి వచ్చింది. అక్కడ తాను ఊహించిన ప్రజల సందడి గాని గొడవ గాని కనిపిస్తుందేమోనని ఆశపడిన శ్రీవింధ్యకు నిరాశ ఎదురైంది. తను భీమరాజుకు చెప్పిన టైం ఒకటి, వాస్తవంలో అమల్లోకి వచ్చిన టైం ఒకటి. ఊహించని అప్సెట్, భయోద్వేగాలతో ఆమె నుదుటి మీద చెమటలు పట్టేశాను. ఏమయ్యాడు భీమరాజు? ప్లాన్ ఎందుకు వర్కౌట్ కాలేదు? వ్యాన్ పల్లెటూరు దాటి పట్నం దిశగా మట్టి రోడ్లో నిరాటంకంగా వెళ్లిపోతోంది. ఋషిమిత్రం రక్షించడానికి ఏ విధంగానూ అవకాశం లేదా? ఆక్రోశిస్తోంది ఆమె మనసు. ఆమె ముఖంలో ఏదో తెలియని భయాందోళనలు చోటు చేసుకుంటున్నాయి. బెడ్ మీద మగతగా పడుకుని ఉన్న ఋషిమిత్ర వైపు నిస్సహాయంగా చూసిందామె. సడన్ గా కుదుపుతో వ్యాన్ ఆగడంతో ఆశగా విండోలోంచి బయటకు చూసిందామె. నేషనల్ హైవేకి అడ్డదిడ్డంగా 2 లారీలు, ఆ వెనక ఆగిపోయిన ట్రాఫిక్. అప్పటికే వాతావరణం గందరగోళంగా ఉంది. కంగారుగా సెక్యూరిటీ గార్డ్స్ కిందకు దిగి ముందుకెళ్లి పరిస్థితిని ఎంక్వైరీ చేసి డాక్టర్ సుందరేష్ దగ్గరకు వచ్చి చెప్పారు. లారీ యాక్సిడెంట్ సార్, పోలీసులు వచ్చే వరకు వాటిని రోడ్డు మీద నుంచి తీయకూడదట చెప్పాడు ఒక సెక్యూరిటీ గార్డ్. వాట్ ఈస్ దిస్ హెల్? ఈ ఇండియాని ఎవ్వరు రిపేర్ చేయలేరు. ఒక యాక్సిడెంట్ జరిగితే దానివల్ల వందలాది మంది ప్రజలు సఫర్ అవ్వాలా? లారీ వాటర్ ఉన్నాడా అంటూ తను బయటకు వచ్చి ముందుకు నడిచాడు డాక్టర్ సుందరేష్ విసుగ్గా. సరిగ్గా అదే సమయంలో చురుగ్గా ఆలోచిస్తోంది శ్రీవింధ్య. ట్రాఫిక్ ఆగిపోవడానికి కారణమైన స్పాట్ కేసి వేగంగా వెళుతున్న డాక్టర్ సుందరేష్ను కూడా ఆమె పరిశీలిస్తోంది. 10 నిమిషాలు అలాగే గడిచిపోయాయి. అతను చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. దాదాపు 3 కిలోమీటర్ల పొడవు వరకు వాహనాలు రోడ్డుకు అడ్డదిడ్డంగా ఆగిపోయాయి. కారుల్లోంచి, జీబుల్లోంచి, వ్యానుల్లోంచి, లారీల్లోంచి, బస్సుల్లోంచి కిందికి వచ్చిన జనం కొంతమంది రోడ్ల మీద, మరికొంతమంది సమీప పొలాల్లో గట్ల మీద, ఇంకొంతమంది 20 గజాల దూరంలో ఉన్న పంజాబీ దాబా దగ్గర సెటిల్ అయ్యారు. పరశురాం సెక్యూరిటీ గార్డ్స్ పంజాబీ దాబా వైపు నడిచారు. డాక్టర్ సుందరేష్ ఒకసారి వెనక్కొచ్చి శ్రీవింధ్య ఋషిమిత్రలను చూసి సంతృప్తికరంగా తలాడించి ముందుకెళ్లి కల్వర్ట్ గట్టు మీద కూర్చున్నాడు. నిమిషాలు భారంగా గడుస్తున్నాయి. మరి కొంతసేపటికి ఆ యాక్సిడెంట్లో చనిపోయిన ఓ క్లీనర్ బంధువులు గొల్లు గొల్లుమని అక్కడికి రావడంతో వాతావరణం మరింత గందరగోళంగా తయారైంది. రోడ్డు కట్టి చెట్లు, పొలాలు, ఆ పొలాల వెనక దట్టమైన తుప్పలు, డొంకలు, ఆ డొంకలకు దూరంగా కొండలు. తను అక్కడి నుంచి ఋషిమిత్రతో పాటు తప్పించుకుంటే అనే ఆలోచన రాగానే నెమ్మదిగా వ్యాన్లోంచి కిందికి దిగి నలువైపులా చూసి మళ్లీ వ్యాన్ ఎక్కింది శ్రీవింధ్య.
రిషి రిషి అతని భుజాన్ని తట్టి పిలిచింది చిన్నగా. నీరసంగా మగత నిద్రలో ఉన్నాడు అతను. అయినా ఆమె పట్టు వదలక నిర్విరామంగా ప్రయత్నించి చూసింది అతన్ని స్పృహలోకి తెచ్చేందుకు. అయినా లాభం లేదు మనసులోనే అనుకుందామే. క్షణం రోడ్డు మీద రద్దీ పెరిగిపోతోంది. రోడ్డుకి ఇరుప్రక్కల కిక్కిరిసిపోయిన వాహనాలు, జనసమర్థం. సడన్ గా ఓ పోలీస్ వ్యాన్ అక్కడికి వచ్చింది. వ్యాన్ నుంచి దిగిన పోలీసులు గబగబా ముందుకెళ్లారు. ఇన్స్పెక్టర్ లారీ ఓనర్ తో మాట్లాడాక ఆ లారీలు నా కమించి తీయడానికి ప్రయత్నం జరుగుతోంది. పోలీస్ వ్యాన్ డ్రైవర్ ఆ వ్యాన్ ని తీసుకొచ్చి శ్రీవింజ కూర్చున్న వ్యాన్ పక్కనే ఆగాడు. ఆ డ్రైవర్ నలువైపులా ఒకసారి చూసి కిందికి దిగి శ్రీవింద్య వ్యాన్ దగ్గరకు వచ్చాడు. అప్పుడు అతని వైపు చూసిన వింధ్యకు ఒక్క క్షణం నోట మాట రాలేదు. కాకి డ్రెస్ లో భీమరాజు. అప్పుడు ఆమె అనుభూతి, ఆనందోద్వేగం బహుశా ఆమె జీవితంలో రేరుగా ఎదురై ఉంటుందేమో. భీమరాజు అంటూ ఎమోషనల్ గా ఏదో చెప్పబోయిన శ్రీవింద్య భీమరాజు చేసిన చేతి సంజ్ఞతో డాక్టర్ సుందరేష్ వైపు చూసింది చురుగ్గా. సుందరేష్ లారీల దగ్గర జనం మధ్యన ఉన్నాడు. పేషెంట్ ని పోలీస్ వ్యాన్ లోకి మార్చాలి, కమాన్ అంటూ చిరుత పుల్లా ముందుకెళ్లి రిషిమిత్రం తన భుజం మీద ఎక్కించుకుని మెరుపు వేగంతో పోలీస్ వ్యాన్ కేసి దూసుకుపోయాడు భీమరాజు. అది కలో నిజమో అర్థం కాక అయోమయంగా చూస్తున్న శ్రీవింద్య భీమరాజు రిషిమిత్రని పోలీస్ వ్యాన్ బ్యాక్ సీట్ లో పడేసి ఉలెన్ రగ్గు కప్పేసి కిందకి దిగాక గానీ తేరుకోలేకపోయింది. మీరెక్కడే కనిపించకుండా కూర్చోండి, కమాన్ క్విక్. కంగారుగా ముందుకెళ్లి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు భీమరాజు. శ్రీవింద్య వ్యాన్ వెనుక బ్యాక్ సీట్ పక్కన ఒదిగి కూర్చుంది. ఐరన్ గ్రిల్స్ లోంచి ఆమెకు డాక్టర్ సుందరేష్ కనిపిస్తున్నాడు. పోలీస్ వ్యాన్ నెమ్మదిగా ముందుకు కదిలి లారీల పక్క నుండి రోడ్డు మీదకు వచ్చింది. ఆ వ్యాన్ రోడ్డు మీదకు వస్తున్నప్పుడు విసుగ్గా ఆ వ్యాన్ వైపు చూసి తప్పుకున్న వాళ్లలో డాక్టర్ సుందరేష్ కూడా ఉన్నాడు. ఐరన్ గ్రిల్స్ లోంచి ఏమాత్రం సుందరేష్ చూపు వ్యాన్ లోపలికి పడినా గుట్టు రట్టు కావడం ఖాయం. ఆ సమయంలో శ్రీవింద్య నుదుటి మీద ఉద్వేగంతో చెమట పట్టేసింది. వాహనాల మధ్య నుంచి చాకచక్యంగా వ్యాన్ ముందుకు తీసుకెళ్లిన భీమరాజు 100 గజాల దూరం వరకు వెళ్ళాక వెనక్కి తిరిగి చూసి గట్టిగా విజిల్ వేశాడు ఆనందోద్వేగంతో. ఆ విజిల్ కోసమే ఎదురు చూస్తున్న పోలీస్ ఇన్స్పెక్టర్, మిగతా పోలీసులు పరుగున వ్యాన్ దగ్గరకు వచ్చి వ్యాన్ ఎక్కారు. ఎవరికీ అనుమానం రాలేదు కదా. భీమరాజు తన పక్కనే ఇన్స్పెక్టర్ వేషంలో ఉన్న వ్యక్తిని అడిగాడు. సహజంగా నటించేశాం, మీ పని సక్సెస్ఫుల్ గా పూర్తయిపోయింది కదా అంటూ వెనక్కి చూశాడు ఆ వ్యక్తి. ఆ ఇన్స్పెక్టర్ వైపు, పోలీసుల వైపు అప్పటికే ఆశ్చర్యంగా చూస్తోంది శ్రీవింద్య. కొన్ని క్షణాల పాటు ఆమెకేమీ అర్థం కాలేదు. మేడం, ఈ గందరగోళం అంతా ఏంటని ఆశ్చర్యపోతున్నారా? డ్రామా, వీళ్ళంతా మా ఫ్రెండ్స్, గేర్ మారుస్తూ అన్నాడు భీమరాజు. తారు రోడ్డు మీద పోలీస్ వ్యాన్ సర్రుమని దూసుకుపోతోంది. మరి ఈ పోలీస్ వ్యాన్? ఆశ్చర్యంగా అడిగిందామె. రియల్ పోలీస్ వ్యాన్ అనుకున్నారా? మీరు బోల్తా పడ్డారన్నమాట. సినిమా షూటింగ్ లో వాడే వ్యాన్ ఇది, అద్దెకి తెచ్చాం పెద్దగా నవ్వుతూ అన్నాడు భీమరాజు. శ్రీవింద్యకు అంతా సంభ్రమంగానూ నమ్మలేని విధంగానూ ఉంది. చాలా పెద్ద సమస్య చిన్న చిట్కాతో పరిష్కారం అయిపోయినట్లుగా వింతగా అనిపిస్తుంది ఆమెకు. అందుకే ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేకపోయింది. సరిగ్గా అదే సమయంలో యాక్సిడెంట్ స్పాట్కి నిజమైన పోలీసులు రావడంతో మరింత గందరగోళం ఏర్పడింది. డాక్టర్ సుందరేష్ పరుగున వ్యాన్ దగ్గరకు వచ్చి చూడగా అక్కడ రిషిమిత్ర గాని శ్రీవింద్య గాని కనిపించకపోవడంతో నిప్పు తొక్కిన కోతిలా చిందులు తొక్కాడు. సడన్ గా డాక్టర్ ఎందుకు ఇలా చిందులు తొక్కుతున్నాడో అర్థం కాకపోవడం వల్ల అప్పుడు అక్కడకు వచ్చిన పరశురాం, ఏమైంది సార్ ఏమైంది అని అడుగుతూ ఉండగానే అతని చెంప చెళ్ళుమంది. పేషెంట్ మిస్ అయ్యాడు. నాకెప్పటి నుంచో అనుమానంగానే ఉంది ఆ నర్సు మీద. అయినా ఎందరి మధ్య నుంచి అంటూ కోపంగా ఊగిపోతూ గో గో అండ్ సెర్చ్ అంటూ అరిచాడు పిచ్చి పట్టిన వాళ్ళ. సెక్యూరిటీ గార్డ్స్ నలువైపులకి వెళ్లి 20 నిమిషాల్లో వెనక్కి వచ్చి ఎక్కడా లేరు సార్ అన్నారు. కమాన్ క్విక్, అక్కడి నుంచి వెళ్లిన పోలీస్ వ్యాన్ లోనే ఉన్నారు, వాళ్ళు తప్పించుకుని ఉంటారు అంటూ ముందుకు పరిగెత్తి జీప్ ఎక్కాడు డాక్టర్ సుందరేష్. ఎటు వెళ్ళమంటారు సార్? డ్రైవర్ అడిగాడు. సిటీ వైపు స్పీడ్ గా పోని, కంగారుగా అరిచాడు డాక్టర్ సుందరేష్. వ్యాన్లన్నీ సర్రమని ముందుకు దూసుకుపోతున్నాయి. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ ఇస్తుందండి. మీ యొక్క అమూల్యమైన సలహాని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.